మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే తొలి ఏకాదశి శనివారం, పరమ పవిత్రమైన రోజు. స్వామివారు యోగ నిద్రలోకి వెళ్లే రోజు గనుక ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ మారిపోతుంది. స్వామివారి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించి అపర కుబేరులుగా మారిపోతారు. పాపాలన్నీ పోతాయి. కోటి జన్మల పుణ్యంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. వద్దన్నా ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మహారాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, దయచేసి ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దేవుడిలా కాకుండా ఒక కొడుకులా చూసిన ఒక గొప్ప భక్తురాలి కథను వింటే చాలు. స్వామివారి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. మహాపుణ్యం వస్తుంది. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మహారాజయోగం పడుతుంది. ఒక అందమైన పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఒదిగి ఉన్న పల్లెటూరు. ఆ ఊరి చివరన ఆకాశాన్ని తాకేలా ఉన్న ఎత్తైన 7 కొండల మధ్య కొలువై ఉన్నాడు సాక్షాత్తు వైకుంఠనాథుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ గుడికి ఎంతో విశిష్టత, మహిమ ఉందని చుట్టుపక్కల రాజ్యాల ప్రజలందరికీ అపారమైన నమ్మకం. సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా ఆ గోవిందుని దర్శనం కోసం అహర్నిశలు తరలి వస్తుంటారు. ఆ ఆలయ ప్రాంగణం ఎప్పుడూ భక్తుల గోవింద నామస్మరణలతో, వేద పండితుల మంత్రోచ్చారణలతో, మంగళ వాయిద్యాల మూతలతో మార్మోగుతూ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న స్థానిక రాజు ఆ దేవాలయానికి ప్రధాన ధర్మకర్తగా ఉంటూ స్వామివారికి ఎలాంటి లోటు రాకుండా నిత్య కళ్యాణం పచ్చతోరణల్లా ఎన్నో ఉత్సవాలు జరిపిస్తూ ఉంటాడు. తన రాజ్యం సుభిక్షంగా ఉండటానికి ఆ వెంకటేశ్వరుని చల్లని చూపే కారణమని ఆ రాజు ప్రగాఢ విశ్వాసం. ఆ స్వామి సేవలో తరించడమే తన జన్మ ధన్యమైనట్లుగా ఆయన భావిస్తుంటాడు. సరిగ్గా అదే ఊరిలో గుడికి వెళ్లే ప్రధాన మార్గానికి కొద్ది దూరంలో ఒక చిన్న పూరి గుడిసెలో ఒక ముసలావిడ నివసిస్తూ ఉండేది. ఆమెకు ఈ విశాల ప్రపంచంలో తనకంటూ ఎవ్వరూ లేరు. కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. పూట గడవడానికి సరైన తిండి కూడా దొరకలేదు. భర్త, పిల్లలు, బంధువులు ఎవ్వరూ లేని ఆ అనాథ వృద్ధురాలికి ఆ శ్రీనివాసుడే సర్వస్వం. ఆయనే ఆమె బతుకు దరువు. వయసు పైబడడం వల్ల శరీరం ముడతలు పడి నడవడానికి కూడా కాళ్ళు సహకరించని దీన స్థితిలో ఆమె ఉండేది. కానీ ఆమె కళ్ళలో మాత్రం ఒక అద్భుతమైన భక్తిభావం, చెప్పలేనంత ప్రశాంతత, నిష్కల్మషమైన ఆనందం ఎప్పుడూ కనిపించేవి. రోజూ వేకువజామునే నిద్రలేచి తన గుడిసె గుమ్మం ముందు చిన్న ముగ్గు వేసి చన్నీటి స్నానం ఆచరించి ఆ పల్లెటూరి గుడికి చేరుకునేది ఆ ముసలావిడ. మిగతా భక్తులందరికీ ఆ వెంకటేశ్వరుడు సకల బ్రహ్మాండాలకు నాయకుడు, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం, ఆపద్బాంధవుడు. కానీ ఆ వృద్ధురాలికి మాత్రం ఆయన తన సొంత బిడ్డ. ముద్దుగా తన మనసులో ఆ స్వామిని కన్నా, శ్రీనివాస, 7 కొండలవాడ అని పిలుచుకుంటూ మురిసిపోయేది. గుడిలోని ఆ నల్లని స్వామి దివ్య మంగళ రూపాన్ని చూస్తూ, కన్నా, రోజంతా ఇలా రాతి మీద నిలబడి నీ పసికాళ్ళు నిప్పులు పుడుతున్నాయా నాయనా? నీకోసం నేను ఏమీ చేయలేకపోతున్నానే. కనీసం నీకు నా చేతులతో గోరుముద్దలు తినిపించే భాగ్యం కూడా ఈ ముసలి తల్లికి లేదు. నువ్వేమైనా అలిగావా తండ్రి అని ఎంతో దీనంగా, వాత్సల్యంతో కన్నీరు కార్చేది. ఆమె భక్తిలో ఎలాంటి స్వార్థం లేదు. ఎలాంటి భౌతిక కోరికలు లేవు. కేవలం ఒక తల్లి తన బిడ్డపై చూపే స్వచ్ఛమైన, నిష్కల్మషమైన, అపారమైన ప్రేమ మాత్రమే ఆమె హృదయంలో నిండి ఉండేది. ప్రతిరోజు గుడిలో స్వామివారిని చూసినప్పుడు ఆమె కళ్ళలో ఒక తల్లికి ఉండే మమకారం, పేగుబంధం ఉట్టిపడేవి. కాలం గడుస్తోంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక రాజు తన రాజ్యం మరింత సుభిక్షంగా ఉండాలని, స్వామివారి కృప ఎల్లప్పుడూ తన ప్రజలపై ఉండాలని ఎంతో అంగరంగ వైభవంగా ఆ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాడు. ఆలయాన్ని రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి రోజుకో అలంకారం, వివిధ వాహన సేవలతో పాటు ప్రత్యేక నైవేద్యాల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఆ గోవిందుడికి సమర్పించడానికి లడ్డు, జిలేబీ, వడ, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, అప్పాలు, పాయసం ఇలా 56 రకాల పిండి వంటలు, మహానైవేద్యాలు గుడి వంటశాలలో భారీ ఎత్తున సిద్ధం చేస్తున్నారు ప్రధాన పూజారులు.
గుడంతా పండుగ వాతావరణం నెలకొంది. నేతి సువాసనలు ఆలయ ప్రాంగణమంతా వ్యాపించాయి. ఈ మహానైవేద్యాల సన్నాహాలు చూసిన ఆ ముసలావిడ మనసులో ఒకటే ఆందోళన మొదలైంది. అయ్యో, నా కన్నయ్యకి ఇన్ని రకాల భారీ నైవేద్యాలు పెడుతున్నారు. అన్ని తీపి పదార్థాలు, నెయ్యితో చేసిన భారీ వంటకాలు. నా బిడ్డ ఇవన్నీ తింటే వాడి కడుపు పాడవదా? వాడి పసికడుపు ఎలా తట్టుకుంటుంది? ఖచ్చితంగా అజీర్తి చేసి నా శ్రీనివాసుడు కడుపు నొప్పితో బాధపడతాడే అని ఆమె మనసు తల్లి ప్రేమతో తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆమెకు వెంటనే ఒక పాత జ్ఞాపకం గుర్తుకొచ్చింది. తన చిన్నప్పుడు తన పిల్లలకు కడుపు నొప్పి వచ్చినా, అరుగుదల లేకపోయినా ఇంట్లో తను ఎప్పుడూ చేదుగా ఉండే వేపాకులతో ఒక దివ్యమైన ఔషధం తయారు చేసి ఇచ్చేది. వేపాకు చేదుగా ఉన్నా కడుపులోని బాధను ఇట్టే మాయం చేస్తుంది. రేపు నా కన్నయ్య కోసం నేను కూడా నా చేతులతో వేపాకు చూర్ణం తయారు చేసి తీసుకువెడతాను. వాడికి ఎన్ని రకాల తీపి పదార్థాలు పెట్టినా చివర్లో ఈ వేపాకు చూర్ణం తింటే ఎలాంటి కడుపు నొప్పి రాదు. నా బిడ్డకు కడుపు నొప్పి రాకుండా చూసుకునే బాధ్యత ఈ తల్లిదే కదా అని మనసులో నిశ్చయించుకుంది. ఆ రాత్రి చీకటి పడగానే ఎంతో కష్టపడి నడుచుకుంటూ అడవి వైపు వెళ్ళి లేత వేప కొమ్మలు కోసుకొని తెచ్చుకుంది. తన చిన్న గుడిసెలో ఒక చిన్న దీపం వెలుతురులో ఆ వేపాకులను శుభ్రం చేసి ఒక రోట్లో వేసి ఎంతో ఓపికగా దంచడం మొదలుపెట్టింది. వణుకుతున్న ఆ చేతులతో రోకలి పట్టుకుని దంచుతుంటే ఆమెకు ఎలాంటి అలసట అనిపించలేదు. కేవలం తన కన్నయ్యకు రేపటి నుంచి కడుపు నొప్పి ఉండదు అన్న ఆనందం మాత్రమే ఆమె ముఖంలో కనిపించింది. ఎంతో జాగ్రత్తగా ఆ వేపాకు చూర్ణాన్ని తయారు చేసి దాన్ని ఒక చిన్న మట్టి ముంతలో నింపి దానిపై మూత పెట్టింది. కన్నా, రేపు పొద్దున్నే నీకు ఈ వేపాకు చూర్ణం తెచ్చి ఇస్తాను. నీకు ఏ బాధ ఉండదులే అని మనసులోనే నవ్వుకుంటూ స్వామిని తలచుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఆ చిన్న మట్టి పాత్రను తన పాత చీర కొంగున భద్రంగా దాచుకుని ఎంతో ఉత్సాహంగా గుడివైపు అడుగులు వేసింది ఆ వృద్ధురాలు. అప్పటికే బ్రహ్మోత్సవాల రద్దీ కారణంగా గుడి చుట్టూ రాజుగారి సైనికులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆమె గుడి మహాద్వారం వద్దకు చేరుకోగానే అక్కడి సైనికులు ఆమెను అడ్డలించారు. వారిలో ఒకడు కర్కశమైన గొంతుతో, ఏ ముసల్దానా, ఎక్కడికి వెళుతున్నావు? ఆ చేతిలో ఉన్న మట్టి ముంతలో ఏముంది అని గద్దించి అడిగాడు. ఆమె ఎంతో భయపడుతూ వణుకుతున్న స్వరంతో, అయ్యా, ఇది నా కన్నయ్య కోసం, అంటే లోపల ఉన్న నా శ్రీనివాసుడి కోసం తెచ్చిన వేపాకు చూర్ణం. గుడిలో వాడికి రకరకాల భారీ వంటకాలు నైవేద్యంగా పెడుతున్నారు కదా, నా బిడ్డకు అజీర్తి చేసి కడుపు నొప్పి వస్తుందేమోనని ఈ చేదు వేపాకు చూర్ణం ఔషధంగా తయారు చేసుకుని వచ్చాను. దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని చేతులు జోడించి బ్రతిమాలాడింది. ఆమె మాటలు విన్న సైనికులు పగలబడి నవ్వారు. వారిలో ఒకడు ఆమెను హేళన చేస్తూ, నీకేమైనా మతి భ్రమించిందా ఏమిటి? సాక్షాత్తు ఆ 7 కొండల వాడికి మహారాజు గారు ఎన్నో దివ్యమైన రుచికరమైన పంచభక్ష పరమాన్నాలు నైవేద్యంగా సమర్పిస్తుంటే నువ్వు ఈ మట్టి ముంతలో ఏంటో ఈ చేదు వేపాకు చూర్ణం తీసుకొచ్చావా? నీ పిచ్చి కాని, భగవంతునికి ఇలాంటి చేదు మందులు అవసరం లేదు, వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ ఆమెను గట్టిగా వెనక్కి నెట్టేశాడు. అంతేకాకుండా ఆమె చేతిలో ఉన్న ఆ మట్టి ముంతను లాక్కుని నిర్దాక్షణ్యంగా దూరంగా నేలకేసి కొట్టాడు. ఆ ముంత పగిలిపోయి ఆమె రాత్రంతా ఎంతో ప్రేమగా తయారు చేసిన ఆ వేపాకు చూర్ణం మట్టిలో కలిసిపోయింది. ఆ దృశ్యం చూసి ఆ వృద్ధురాలి గుండె ముక్కలైపోయింది. తన ప్రేమను మట్టిపాలు చేసినందుకు ఆమె కళ్ళలోంచి కన్నీరు ధారలుగా కారింది. ఆ సైనికులను ఎదురించే శక్తి లేక మౌనంగా తలదించుకొని ఏడుస్తూ తన గుడిసెకు తిరిగి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి గుడిలో ఉత్సవాలు ముగిసిన తర్వాత స్థానిక రాజు తన రాజభవనంలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి సమయంలో రాజుకు ఒక వింత కల వచ్చింది. ఆ కలలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు కనిపించారు. కానీ ఆ స్వామి ముఖంలో ఎప్పటిలాంటి దివ్యమైన చిరునవ్వు లేదు. బదులుగా ఎంతో బాధగా, కాంతి విహనంగా ఉంది. స్వామి తన కడుపు పట్టుకొని నొప్పితో విలవిలలాడుతూ రాజుతో ఇలా అన్నారు, మహారాజా, మీరు నాకు పెట్టిన 56 రకాల నైవేద్యాలు తిని నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. నా బాధను గ్రహించిన నా తల్లి నా కోసం కడుపు నొప్పి తగ్గడానికి వేపాకు చూర్ణం తీసుకుని గుడికి వస్తే మీ సైనికులు ఆమెను మహాద్వారం దగ్గరే అడ్డుకొని అవమానించి పంపించేశారు. ఆమె ఎంతో ప్రేమతో తెచ్చిన మందును నేలపాలు చేశారు. ఆమె కన్నీరు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు కడుపు నొప్పిగా ఉంది. నా తల్లిని వెంటనే నా దగ్గరకు తీసుకురండి. ఈ మాటలు చెప్పి స్వామి కలలోంచి అదృశ్యమయ్యాడు. రాజు ఒక్కసారిగా గాబరాగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. అతని ఒళ్ళంతా చెమటలు పట్టేసున్నాయి.
గుండె వేగంగా కొట్టుకుంటోంది. భగవంతుడేంటి తన తల్లి కోసం ఏడవడమేంటి? ఆ వృద్ధురాలెవరు? ఒక సామాన్య భక్తురాలిని నా సైనికులు గుడిలోకి రానివ్వలేదా? భగవంతునికే అమ్మ అనిపించుకున్న ఆ పుణ్యాత్మురాలెవరు అని రాజుకు ఏమీ అర్థం కాలేదు. ఆయనకు అప్పుడే తెలిసొచ్చింది, ఖచ్చితంగా తన వాళ్ళు ఏదో అతిపెద్ద అపచారం చేశారని. భగవంతుడు తనకి స్వయంగా సంకేతమిచ్చాడని రాజుకు అర్థమైంది. భక్తికి ప్రేమకు ఉన్న శక్తి ముందు రాజుగారి అహంకారం ఆర్భాటం చిన్నబోయాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెల్లవారుజామునే రాజు తన ముఖ్య సైనికులను పిలిచి ఆ వృద్ధురాలిని తక్షణం వెతికి పట్టుకురావాలని ఆజ్ఞాపించాడు. సైనికులు భయంతో వణికిపోతూ నిన్న జరిగిన విషయాన్ని రాజుకు వివరంగా చెప్పారు. రాజు ముఖంలో తీవ్రమైన పశ్చాత్తాపం అలుముకుంది. వెంటనే రాజు తన పరివారంతో సహా బయలుదేరి ఆ పల్లెటూరి వీధుల్లో ఆ వృద్ధురాలి కోసం స్వయంగా వెతకడం ప్రారంభించాడు. చివరకు ఒక పూరి గుడిసెలో మూలగా కూర్చొని ఏడుస్తున్న ఆ ముసలావిడను కనుక్కున్నాడు. ఒక మహారాజు అయ్యుండి కూడా కించిత్ గర్వం లేకుండా ఆ వృద్ధురాలి పాదాల వద్ద మోకరిల్లాడు. చేతులు జోడించి కన్నీటితో, అమ్మా, నన్ను క్షమించు. నా అజ్ఞానంతో నీవు అనన్యమైన భక్తిని, నీవు చూపిస్తున్న తల్లి ప్రేమను గుర్తించలేకపోయాను. నువ్వు సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడికే తల్లివి. నిన్ను అవమానించి ఆ వెంకటేశ్వరునికి తీవ్రమైన దుఃఖం కలిగేలా చేశాను. దయచేసి నన్ను మన్నించి నా కన్న తల్లిలా భావించి నాతో పాటు గుడికి రా అమ్మా. నీ శ్రీనివాసుడు నీ కోసం కడుపు నొప్పితో ఎదురుచూస్తున్నాడు అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. తన కన్నయ్య తన కోసం ఏడ్చాడని తెలిసి ఆమె మాతృహృదయం కరిగిపోయింది. నాకేమీ కోపం లేదు నాయనా, నాకు నా కన్నయ్య గురించే బెంగ. వాడు కడుపు నొప్పితో బాధపడుతుంటే నేను ఎలా చూడగలను అంటూ రాజుతో కలిసి గుడికి బయలుదేరింది. ఈసారి రాజుగారి ఆదేశాల మేరకు గుడి ద్వారం వద్ద ఆమె నడిచి వచ్చే దారిలో పూల తివాచీలు పరిచారు. నిన్న ఆమెను అవమానించిన సైనికులు కూడా తల వంచుకొని ఆదరంగా ఆహ్వానించారు. ప్రధాన పూజారులు ఎంతో వినమ్రంగా వేదమంత్రాలతో ఆమెను గర్భగుడి లోపలకు తీసుకువెళ్లారు. వృద్ధురాలు మరొకసారి స్వయంగా వేపాకు చూర్ణం తయారు చేసి ఆ శ్రీనివాసుడి చరణాల వద్ద భక్తితో అర్పించింది. అప్పుడా గోవిందుడి కడుపు నొప్పి తగ్గి ముఖంలో మళ్లీ దివ్యమైన చిరునవ్వు వెల్లివిరిసింది. ఆ రోజు నుంచి ఆ దేవాలయంలో ఒక కొత్త ఆనవాయితీ మొదలైంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాల మహానైవేద్యాలు పెట్టినా చివరిగా జీర్ణక్రియ కోసం ఆ వృద్ధురాలు అర్పించిన వేపాకు చూర్ణం నైవేద్యంగా పెట్టడం శాశ్వత సంప్రదాయంగా మారిపోయింది. ఆనాటి నుంచి నగరంలో, రాజ్యంలో అందరూ ఆమె తల్లి ప్రేమ గురించి, గొప్ప భక్తి గురించి కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఒక అనాథ వృద్ధురాలి నిస్వార్థమైన ప్రేమ స్వయంగా ఆ భగవంతుడినే కదిలించి తన కోసం దిగివచ్చేలా చేసింది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంది. భగవంతుడికి మనం సమర్పించే ధన, కనక, వస్తువాహనాల కన్నా, ఆర్భాటాల కన్నా స్వచ్ఛమైన మనసుతో, నిస్వార్థమైన ప్రేమతో సమర్పించే చిన్న వస్తువైనా ఎంతో ఇష్టం. ఆ ప్రేమ ముందు ఆ భగవంతుడు ఎప్పుడూ దాసోహమే. అలాగే ఈరోజు తొలి ఏకాదశి వ్రత కథను వింటే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. స్వామివారి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అపర కుబేరులుగా మారిపోతారు. ఒకనాడు జైమిని మహర్షి తన గురువైన వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు. గురువుగారు, నేను ఏకాదశి అనే పదాన్ని చాలాసార్లు విన్నాను. అసలు ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి రోజు ఏం చేయాలి? ఏకాదశి గురించి పూర్తి వివరాలు చెప్పి నాకు జ్ఞానోదయం కలగజేయండి అని వ్యాస మహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. మంచి ప్రశ్న అడిగావు. ఈ సందేహం రాబోయే తరాల వారికి కూడా కలుగుతుంది. వారిలో కొంతమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వారికి కూడా ఇప్పుడు మనం చెప్పే విషయం చాలా ఉపయోగపడుతుంది అని ఏకాదశి విశిష్టత గురించి ఇలా వివరించసాగారు వ్యాస మహర్షి జైమిని మహర్షికి. సృష్టి ఏర్పడిన తరువాత భగవంతుడైన విష్ణువు పాపమునకు మానవీకరణ చేయదలచి పాప పురుషుణ్ణి సృష్టించాడు. మానవుడు చేసిన పాపాలు, కర్మలను బట్టి వారికి శిక్షలు విధించటం, వారికి పునర్జన్మను కలగజేయటం లాంటి ధర్మాన్ని నిర్వర్తించేవాడు పాపపురుషుడు. ఒకనాడు విష్ణువు యమధర్మరాజు వద్దకు వెళ్తాడు.
అక్కడి ప్రజలందరూ శిక్షింపబడుతూ ఉంటారు. ఆ ప్రదేశమంతా శిక్షింపబడుతున్న ప్రజల ఆర్తనాదాలు, ఏడుపులతో నిండి ఉంటుంది. వీటన్నిటినీ చూసిన విష్ణుమూర్తి వీరందరూ ఎవరు, వారిని ఎందుకు శిక్షిస్తున్నారు అని యమధర్మరాజును అడుగుతాడు. దానికి యమధర్మరాజు ఇలా అంటాడు: స్వామి, మీరు పాపపురుషుణ్ణి నియమించారు కదా, ఆయన తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎవరైనా పాపాలు చేస్తే వారిని పాపపురుషుడు శిక్షిస్తున్నాడు. అందుకే వీరందరికీ ఈ బాధలు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి మరి వీరికి ఈ పాపాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు, నాకు ఎలా తెలుస్తుంది స్వామి, మీరే ఈ జగత్తును సృష్టించారు, మీరే జగన్నాథుడు, మీరే చెప్పాలి అన్నాడు. ఇంతలో విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపం దాల్చి వచ్చి ఇలా అంది: ఎవరైతే ఈరోజు నా ప్రభువైన విష్ణుమూర్తిని స్మరిస్తారో, ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఇదే నా వాగ్దానం అని పలికింది. ఈ విషయాన్ని విన్న యమలోకంలోని పాపులందరూ కూడా విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. అప్పుడు ఆ స్త్రీని విష్ణుమూర్తి ఇలా ప్రశ్నిస్తాడు: ఎవరు నువ్వు, నిన్ను ఎవరు పంపించారు అని అడుగగా ఆమె ఇలా చెప్తుంది: స్వామి, నేను మీ పాదదాసిని, ఏకదాసిని, మీలోని కరుణ రూపం దాల్చగా ఏర్పడిన దానిని. దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి. ఎలా అయితే ఈ యమలోకంలోని పాపులందరికీ విముక్తి లభించిందో అలాగే విశ్వంలోని పాపులందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని పూజించటం ద్వారా వారి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి స్వామి అని కోరుతుంది. అంతటా విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు. ప్రజలందరూ ఈ విషయం తెలిసి విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇది తెలిసిన పాపపురుషుడు విష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, అందరూ మిమ్మల్ని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతున్నారు. మరి నేను ఏం చెయ్యాలి? నా పుట్టుకకు అర్థం ఏముంది అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, నీవు అవసరం లేదు, నా రాజ్యం వదిలి వెళ్ళిపో అంటారు. దానికి పాపపురుషుడు, నీవు జగమంతా ఉండే జగన్నాథుడవు, నేను ఎక్కడికి వెళ్ళను అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఎప్పుడైతే ఏకాదశి తన కార్యనిర్వహణలో ఉండదో అప్పుడు నీ ధర్మాన్ని పాటించు అని చెప్తాడు. ఆమె ఎప్పుడు అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడైనా దాక్కో అని చెప్తాడు. దానికి పాపపురుషుడు, నేనెక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు. అంతటా విష్ణుమూర్తి, ఏకాదశి రోజు నీవు ధాన్యంలో దాక్కో అని అంటాడు. ఆయన చెప్పిన విధంగానే పాపపురుషుడు ఏకాదశి రోజు ధాన్యాలలో దాక్కుని ఉంటాడు. అందుకే ఏకాదశి రోజు ధాన్యాలను తినటం మహాపాపం. ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఎందుకంటే ఏకాదశి అంటే 11, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే జీవించటం అని అర్థం. ఈరోజు నిద్ర తిండి వదిలేసి మానవుని యొక్క 11 సూక్ష్మ జ్ఞానములతో ఆయన మీద ఏకాగ్రతతో జీవించటమే ఉపవాసం. విష్ణుమూర్తిని ప్రార్థించటంలో మానవుడికి అవసరమైన తిండిని కూడా వదిలేసి 11 జ్ఞానేంద్రియాలను ఆయన మీదే లగ్నం చేయాలి. ఆకలితో ఉండి ఆత్మ మీద మనసును లగ్నం చేయలేము అనుకునేవారు పండ్లు పాలు తీసుకోవచ్చు. అవి కూడా సరిపోకపోతే కావలసినన్ని తినవచ్చు. అని ఆ పరమాత్మ మీదే మొత్తం మనసును లగ్నం చేసి మంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి అని వ్యాసమహర్షి జైమిని మహర్షికి చెప్పాడు. ఒకసారి పాండవాగ్రజుడు అయినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు: ఓ జనార్దన, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి? దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ ధర్మనందన, ఒకసారి నారదుడు బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగాడు. ఆ వివరాలు చెప్తాను విను అంటూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. శ్రేష్ఠుడగు నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి, తండ్రి, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? విష్ణు ప్రీత్యార్థమై ఏకాదశి వ్రత పాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయండి అని ప్రశ్నించాడు.
అది వినిన బ్రహ్మ అతనితో, ఏకాదశి వ్రతమంతటి పవిత్రమైన వ్రతం ఈ భౌతిక జగత్తులో వేరే ఒకటి లేనే లేదు. సమస్త పాపాలను నశింపచేయడానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రత పాలన చెయ్యలేని వాడు నరకగామి అవుతాడు. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి శయన లేదా పద్మ ఏకాదశి అని పిలువబడుతోంది. రిషికేశుని ప్రీత్యార్థమై మనుజుడు ఈ ఏకాదశిని పాలించాలి అని అన్నాడు. అంతేకాదు, ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే కథ చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఇలా చెప్పసాగాడు. ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయిన మాంధాత గురించి పురాణాలలో చెప్పబడింది. అతడు సూర్యవంశంలో జన్మించాడు. పరమ శక్తిమంతుడు, సత్యసంధుడు అయిన అతడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించేవాడు. అతని రాజ్యంలో కరువు కాటకాలు గాని ఏ విధమైన రోగం గాని ఉండేవి కావు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవారు. మాంధాత కోశాగారంలో అధర్మయుత సంపాదన ఉండేది కాదు. ఆ ప్రకారంగా రాజు ప్రజలు ఆనందంగా కాలం గడపసాగారు. కొన్ని సంవత్సరాల తర్వాత విధివశాత్తుగా 3 సంవత్సరాలు వానలు కురవలేదు. ఫలితంగా ప్రజలు ఆకలి పీడితులై చింతాపూర్ణులయ్యారు. ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనం నిలిచిపోయాయి. అప్పుడు ప్రజలందరూ కూడా రాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అన్నారు: రాజా, మేము చెప్పేది విను. శాస్త్రాలలో నారం అంటే జలం అని చెప్పబడింది. ఇక భగవానుడు దానిలో వసించువాడు గనుక నారాయణుడు అయ్యాడు. మేఘరూపంలో అతడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. వర్షం కురియుటకు అతడొక్కడే కారణుడు. వర్షం వలన ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ధాన్యంపై ఆధారపడి జీవులు బ్రతుకుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆహార కొరత వలన నీ ప్రజలమగు మేము దిక్కుతిలమై ఉన్నాము. కనుక ఓ రాజోత్తమ, ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మాకు తిరిగి శాంతిని, సమృద్ధిని ప్రసాదించు అని రాజుతో అన్నారు. ప్రజల మాటలను వినిన రాజు వారితో, మీరు చెప్పినది నిజమే. అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడింది. జీవులందరూ అన్నం పైన ఆధారపడియే జీవిస్తారు. రాజు చేసిన పాపాల వలనే రాజు, అతని ప్రజలు కష్టాల పాలవుతారని పురాణాలలో చెప్పబడింది. నేను చేసిన దోషమేమిటో నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను. అయినా నా ప్రజలైన మీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను అని అన్నాడు. ఈ విధంగా పలికిన మాంధాత ముఖ్య సైన్యాన్ని తీసుకొని వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు. మాంధాత అరణ్యంలో నిత్యం ఋష్యాశ్రమాలను సందర్శించాడు. అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు అదృష్టవశాత్తుగా అతడు బ్రహ్మ తనయుడైనటువంటి అంగీర ఋషిని కలిశాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న అంగీర ఋషి తన తేజస్సుతో నలుదిక్కులను ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. రాజు ఆయనను చూడగానే తన వాహనం నుండి క్రిందకు దిగి పాదాభివందనం చేశాడు. ఋషి ఆ రాజును ఆశీర్వదించాడు. తర్వాత అంగీర ఋషి మాంధాతను క్షేమ సమాచారాలు అడుగగా ఆ రాజు 3 సంవత్సరాల నుండి వర్షాలు కురియుటలేదని, తత్ఫలితంగా తన ప్రజలు అనేక కష్టాల పాలవుతూ ఉన్నారని, ఆ కరువు కాటకాలకు కారణమేమిటో తనకు తెలియటలేదని పలికాడు. తన ప్రజలు తిరిగి సుఖ శాంతులను పొందే విధానాన్ని తెలియజేయమని ప్రార్థించాడు. మాంధాత మాటలు విన్న అంగీర ఋషి రాజుతో, రాజా, ఇది సత్యయుగం, అన్ని యుగాలలోకి సర్వోత్తమమైన యుగం. ఈ యుగంలో జనులు పరబ్రహ్మ ఆరాధనలో ఉంటారు. ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప వేరెవ్వరూ ఈ యుగంలో తపస్సు చేయరాదు. ఈ నియమం ఉన్నప్పటికీ ఒక శూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ అధర్మయుత ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంభవించింది. కనుక అతనిని వధించి నీ రాజ్యంలో శాంతి సమృద్ధులను నెలగొల్పుము అని చెప్పాడు. కానీ తపోనిష్ఠుడైన అమాయకుణ్ణి వధించటం తనకు అసాధ్యమని, అందువలన తనకు వేరే సులభ పరిష్కారం తెలుపమని మాంధాతరాజు అంగీర ఋషిని ప్రార్థించాడు. దానికి ఋషి, రాజా, అయితే ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే
పద్మ ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించు. ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పదంలోని సమస్త అడ్డంకులను అది తొలగిస్తుంది. కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని పలికాడు. ఋషి వాక్యాలను వినిన మాందాత నగరానికి తిరిగి వచ్చి ఆషాఢమాసంలో బంధుమిత్ర పరివార సహితంగా శయన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిరిగా వర్షాలు కురిశాయి. నీటి కొరత తీరిపోగానే రాజ్యమంతా కూడా ధాన్య రాశితో నిండిపోయింది. అప్పుడు ఋషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు. కనుక సుఖ సంతోషాలను ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు, చదివేవాడు సమస్త పాప విముక్తుడవుతాడు. ఈ ఏకాదశి విష్ణు శయన ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. విష్ణు ప్రీత్యార్థమై భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. వారు ఇంద్రియ భోగాన్ని గాని ముక్తిని గాని కోరక కేవలం విశుద్ధ భక్తినే కోరుకుంటారు. సుప్రసిద్ధమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశి నుండే ఆరంభమవుతుంది. శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఈ రోజు నుండి అతడు మేల్కొనే రోజు వరకు భక్తులు భగవల్లీలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు అని బ్రహ్మ నారదుడికి చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. ఈ తొలి ఏకాదశి రోజు దేవుడి ముందు పేద ధనిక అనే భేదం ఉండదు అని తెలిపే ఈ కథను ఒక్కసారి వింటే చాలు. పేదరికం పోతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, సకల సంపదలు ప్రాప్తిస్తాయి. పూర్వం ధర్మపురి అని ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎత్తైన కొండల మధ్య వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామంలోనే సోమయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. సోమయ్యకు ఈ ప్రపంచంలో తనంటూ ఎవరూ లేరు. ఒక పాత చెరిగిన వస్త్రం, చేతిలో ఒక కర్ర, అడుక్కునే పాత్రే అతని ఆస్తి. అతను రాత్రిపూట ఊరి చివర ఉన్న ఒక పాత మర్రి చెట్టు కింద నిద్రపోయేవాడు. తెల్లారగానే వెంకటేశ్వర స్వామి గుడి మెట్ల వద్దకు చేరుకుని వచ్చేపోయే భక్తులను యాచిస్తూ కాలం గడిపేవాడు. ఎవరైనా ఒక రూపాయి వేస్తే దానితో కడుపు నింపుకునేవాడు, లేదంటే ఆకలితోనే నిద్రపోయేవాడు. ఆ గుడికి గోవిందప్ప అని ఒక ప్రధాన అర్చకుడుండేవారు. గోవిందప్ప కేవలం పూజారి మాత్రమే కాదు, నిఖార్సైన దైవభక్తుడు. ఆయనకు ఒక నమ్మకం ఉండేది, ప్రతి జీవిలోనూ ఆ శ్రీనివాసుడు కొలువై ఉంటాడు అని. అందుకే ఆయన గుడికి వచ్చే ధనవంతులకు ఎంత మర్యాద ఇచ్చేవారో బయట అడుక్కునే పేదవారికి కూడా అంతే గౌరవం ఇచ్చేవారు. ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత గోవిందప్ప బయటకు వచ్చి సోమయ్యకు మరియు ఇతర భిక్షగాళ్లకు ఆ ప్రసాదాన్ని స్వయంగా పంచిపెట్టేవారు. ఒకరోజు సోమయ్య ప్రసాదం తీసుకుంటూ కళ్ళలో నీళ్లతో ఇలా అన్నాడు, అయ్యా గోవిందప్ప గారు, మీ పుణ్యమా అని ఈ ఆకలి జీవులకు రోజుకొక్కసారైనా ఆ స్వామివారి ప్రసాదం అందుతుంది. మీ చల్లని చూపు వల్లే మేమింకా బతికున్నాం. ఆ ఏడుగొండల స్వామి మీకెప్పుడూ ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని అన్నాడు. దానికి గోవిందప్ప చిరునవ్వుతో, సోమయ్య, నేనిచ్చేదేముంది, అంతా ఆ స్వామిదే. ఆయన దయ ఉంటేనే మనందరికీ అన్నం దొరుకుతుంది అని సమాధానమిచ్చారు. అప్పుడు సోమయ్య తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయ్యా, ఇన్నేళ్లుగా ఈ గుడి మెట్ల మీదే బతుకుతున్నాను, కానీ ఒక్కసారి కూడా ఆ లోపల ఉన్న స్వామిని కళ్ళారా చూడలేదు. ఆ గర్భగుడిలో ఉండే ఆ నీలమేఘశ్యాముణ్ణి, ఆ శంకుచక్రధారిని ఒక్కసారి దర్శించుకోవాలని నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. కానీ మాలాంటి వాళ్లను లోపలికి రానిస్తారా? మా మకిలి బట్టలు చూసి జనం మమ్మల్ని తోసేస్తారేమో అని భయం అన్నాడు. గోవిందప్ప ఆ మాటలకు చలించిపోయారు. భయం వద్దు సోమయ్య, ఆ దేవుడు అందరివాడు. ఆయనకు కులమతాలు ధనిక పేద తేడాలు లేవు. ఈ ఊరిలో కొంతమందికి అహంకారం ఉండవచ్చు, కానీ దేవుడికి లేదు. తప్పకుండా ఒకరోజు మిమ్మల్ని అందరినీ నేను స్వయంగా లోపలికి తీసుకెళ్లి స్వామి దర్శనం చేయిస్తాను అని అభయమిచ్చారు. అదే ఊరిలో రాజశేఖర్ అనే ఒక పేర మోసిన భూస్వామి ఉండేవాడు. అతనికి డబ్బంటే విపరీతమైన గర్వం. ఊరిలో తనకంటే గొప్పవారు ఎవరూ లేరని భావించేవాడు. పేదవాళ్లను చూస్తే చాలు అతనికి ఒళ్ళు మండిపోయేది. వీళ్ళంతా పనిపాట లేకుండా ఇలా అడుక్కుంటూ ఊరిని పాడు చేస్తున్నారు అని తిడుతూ ఉండేవాడు. రాజశేఖర్ భార్య పేరు లక్ష్మి. ఆమె పేరుకు తగ్గట్టుగానే చాలా మంచిది.
భర్తకు భిన్నంగా ఆమెకు దయ జాలి ఎక్కువ. రాజశేఖర్ ప్రతిరోజూ గుడికి వెళ్ళేవాడు, కానీ అది భక్తితో కాదు, తన హోదాను చాటుకోవడానికి. లక్ష్మి మాత్రం మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధించేది. ఒకరోజు రాజశేఖర్ భార్యతో ఇలా అంటున్నాడు, లక్ష్మి, ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళడం అవసరమా? అక్కడ ఆ మెట్ల మీద కూర్చునే భిక్షగాళ్లను చూస్తేనే నాకు వాంతొస్తుంది. వాళ్ళ మొహాలు చూడకుండా నేను గుడిలోకి వెళ్ళలేకపోతున్నాను. దానికి లక్ష్మి ఎంతో శాంతంగా, అదేంటండి అలా అంటారు? వాళ్ళు కూడా మనుషులే కదా. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. వాళ్ళకి ఏమీ లేక అలా ఉన్నారు. మన అదృష్టం బాగుండి మనం ఈ స్థితిలో ఉన్నాం, అంతేగాని వాళ్ళను తక్కువ చేసి చూడకూడదు అని నచ్చి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ రాజశేఖర్ ఆమె మాటలు వినిపించుకోకుండా తన గర్వంతోనే ఉన్నాడు. కొన్ని రోజులకు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. ఆ రోజు స్వామివారిని దర్శించుకోవడం మహాపుణ్యమని భక్తుల నమ్మకం. గోవిందప్ప అనుకున్న సమయం రానే వచ్చిందని భావించారు. తెల్లవారుజామునే భక్తుల రద్దీ మొదలవ్వకముందే సోమయ్యను మరియు ఇతర భిక్షగాళ్లను పిలిచి, ఇవాళ పవిత్రమైన రోజు, అందరూ శుభ్రంగా ముఖం కడుక్కుని రండి, మిమ్మల్ని గుడి లోపలికి తీసుకెళతాను అని చెప్పారు. సోమయ్య సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అందరూ కలిసి గుడి లోపలికి వెళ్లారు. గర్భగుడిలో వెలుగుతున్న దీపాల మధ్య ఆభరణాలతో ధగధగలాడుతున్న వెంకటేశ్వర స్వామిని చూసి సోమయ్య పరవశించిపోయాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతుండగా 2 చేతులు జోడించి స్వామి గోవిందా అని పలవరించాడు. సరిగ్గా అదే సమయంలో రాజశేఖర్ తన భార్యతో కలిసి అక్కడికి వచ్చాడు. గర్భగుడి ముందు ఆ భిక్షగాళ్లను చూడగానే రాజశేఖర్ కోపం కట్టలు తెంచుకుంది. ఏయ్, ఎవరినడిగి లోపలికి వచ్చారు? ఈ పవిత్రమైన గర్భగుడిని మైలపరుస్తారా? మీలాంటి అశుభ్రమైన వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం అంటూ అరిచాడు. సోమయ్య భయపడుతూ, అయ్యా, మేము స్వామిని చూడాలని వచ్చాము, మా వల్ల ఏ తప్పు జరగదు అని ప్రాధేయపడ్డాడు. కాని రాజశేఖర్ వినలేదు. సోమయ్యను బలవంతంగా పక్కకు నెట్టి అందర్నీ బయటకు గెంటేశాడు. గోవిందప్ప అడ్డుపడబోయినా రాజశేఖర్ తన అధికారంతో ఆయన్ని కూడా నోరు మూయించాడు. అవమానంతో బాధతో సోమయ్య మరియు ఇతర భిక్షగాళ్లు గుడి బయట పడిపోయారు. స్వామి, మమ్మల్ని నీ దర్శనానికి కూడా నోచుకోకుండా చేశావా? మేమంతా నీ బిడ్డలం కాదా అని సోమయ్య ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. వారంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ స్వామియే వచ్చి మాకు న్యాయం చేసే వరకు మేము ఇక్కడి నుండి కదలం, నీరు కూడా ముట్టం అని నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మి మనసు అస్సలు కుదుటపడలేదు. తన భర్త చేసిన పనికి ఆమె ఎంతో కుమిలిపోయింది. ఆమెకు ఒక మొక్కుండేది. స్వామివారికి 54 రకాల పిండి వంటలతో మహాభోగం నివేదించాలని ఆమె అనుకుంది. భర్తకు ఆ విషయం చెప్పి వంటికు కావాల్సినవన్నీ తెప్పించుకుంది. స్వయంగా తనే ఎంతో భక్తితో ఆ వంటలన్నీ తయారు చేసింది. పాయసం, పులిహోర, వడలు, లడ్డూలు, ఇలా అనేక రకాల పదార్థాలను ఒక పెద్ద బంగారు పళ్ళెంలో సర్దుకుని గుడికి బయలుదేరారు. గుడి వద్దకు చేరుకోగానే అక్కడ నీరసించి పడి ఉన్న సోమయ్యను, ఇతరులను చూసి లక్ష్మి కళ్ళు చెమర్చాయి. రాజశేఖర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా, చూసావా లక్ష్మి, నా దెబ్బకు ఎలా పడి ఉన్నారు? ఇలాగే ఉండాలి వీళ్ళకి అని నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. గుడిలో స్వామివారి ముందు ఆ మహాభోగాన్ని ఉంచారు. లక్ష్మి కళ్ళు మూసుకుని, స్వామి, నా భర్త చేసిన తప్పును క్షమించు, ఈ ఆకలితో ఉన్న నీ బిడ్డల ఆవేదనను తీర్చు అని మనసారా ప్రార్థించింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గర్భగుడిలో ఉన్న విగ్రహం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడింది. అందరూ చూస్తుండగానే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యమైన సువాసనలకు, ఆ దివ్య రూపాన్ని చూసి అందరూ స్తంభించిపోయారు. స్వామి చిరునవ్వు నవ్వుతూ ఆ భోగపళ్లల్లోని పదార్థాల సువాసన చూసి, ఆహా, ఎంతటి రుచికరమైన ఆహారం! నా బిడ్డలు బయట ఆకలితో అలమటిస్తుంటే నేనిక్కడ ఒక్కడిని ఎలా తినగలను అని ఆ పళ్ళంతో సహా గుడి బయటకు నడిచి వెళ్లారు. బయట ఆకలితో, దాహంతో అపస్మారక స్థితిలో ఉన్న సోమయ్య వద్దకు స్వామి వెళ్లారు. స్వయంగా తన చేతులతో సోమయ్యకు ప్రసాదాన్ని తినిపించడం మొదలుపెట్టారు. ఆ దృశ్యాన్ని చూసిన రాజశేఖర్ కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. తన కళ్ళలు తనే నమ్మలేకపోయాడు. స్వామి ఇతర భిక్షగాళ్లకు కూడా ఆ ఆహారాన్ని పంచిపెట్టారు. అప్పుడు స్వామి రాజశేఖర్ వైపు తిరిగి గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు, రాజశేఖర్, ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు నాదే. ఈ ధనం, ఈ అధికారం అన్నీ నేనిచ్చినవే. ఇవన్నీ తాత్కాలికం. నువ్వు ఎవరినైతే అసహ్యించుకుంటున్నావో వారిలోనూ నేనే ఉన్నాను. ఆకలి అనేది అందరికీ ఒకటే. భక్తి అనేది మనసులో ఉండాలి, కానీ వేసుకునే బట్టల్లో కాదు. వీరు నా నిజమైన భక్తులు. ఎందుకంటే వీరి ప్రార్థనలో స్వార్థం లేదు, కేవలం నన్ను చూడాలని తపన మాత్రమే ఉంది.
నువ్వు తెచ్చిన ఈ ఆహారం దీని కడుపు నింపినప్పుడే నాకు తృప్తి కలుగుతుంది. స్వామి మాటలు విన్న రాజశేఖర్ అహంకారం నీరైపోయింది. తన తప్పు తెలుసుకుని సోమయ్య పాదాల మీద పడ్డాడు. నన్ను క్షమించు సోమయ్య, డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఈ క్షణం నుండి ఈ ఊరిలో ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకునే బాధ్యత నాది అని ప్రతిజ్ఞ చేశాడు. స్వామి అందర్నీ ఆశీర్వదించి మాయమయ్యారు. ఆ రోజు నుండి ధర్మపురి గ్రామంలో మార్పొచ్చింది. రాజశేఖర్ తన ఇంటి ముందే ఒక పెద్ద అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశాడు. సోమయ్యకు మరియు ఇతర పేదవారికి వసతి కల్పించాడు. గోవిందప్ప నేతృత్వంలో ప్రతిరోజు అందరూ కలిసి స్వామిని దర్శించుకునేవారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, మానవ సేవయే మాధవ సేవ అని ఆ గ్రామం చాటి చెప్పింది. సోమయ్య కళ్ళలో ఇప్పుడు ఆకలి బాధ లేదు. కేవలం ఆ స్వామిని చూసిన తృప్తి మాత్రమే మిగిలింది. ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు ఆ గ్రామం మీద ఎప్పుడూ ఉంటాయని అందరూ నమ్మారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతఫలం ఎంత గొప్పగా ఉంటుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పాపాలన్నీ పోతాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. ఒకసారి రుక్మాంగత మహారాజు గారి తోటలో నందనవనాన్ని మించిన ఉద్యానవనం ఉందని నారదుడు ఇంద్రుడితో చెప్పగా చూసి రమ్మని అప్సరస్సులను పంపాడు ఇంద్రుడు. వాళ్ళు రాత్రిపూట ఆకాశ మార్గమున భూలోకంలో ఉన్న ఆ తోటలోనికి వచ్చి మొత్తం పూలన్నిటినీ కూడా కోసుకు వెళ్ళిపోయేవారు. మరునాడు రుగ్మంత మహారాజు పూజకు పువ్వులు లేకపోవటం వలన పూలు ఏమయ్యాయని ఆరా తీయగా కాపలా భటులు ఆ పువ్వులు కోసినట్లు ఎవ్వరూ ఏమీ చూడలేదని చెప్తారు. అప్పుడు రుక్మాంగద మహారాజు కాపలా వాళ్లను ఎక్కువ మందిని పెడతాడు. అయినా మరునాడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇలా 3 రోజులు వరుసగా జరగటంతో చర్చ మొదలవుతుంది. భటులంతా కంటి మీద కునుకు లేకుండా పూల తోటలోనికి చీమను కూడా పోనీయకుండా జాగ్రత్త పడినా ఇలా జరుగుతుందంటే ఆకాశ మార్గమున ఎవరో దొంగిలిస్తున్నారని చెప్పటంతో రాజుగారు తోట మొత్తం దేవుని నిర్మాల్యం అంటే పూజకు దేవుని మీద పెట్టి తీసేసిన పువ్వులు, పత్రి మొదలైనవి చల్లిస్తారు. ఆ నిర్మాల్య దోషం వలన మరుసటి రోజు ఉదయానికల్లా అప్సరసులు అలా తోటలో నిల్చుని కనిపిస్తారు. పాదములకు దేవుని నిర్మాల్యం తగలటం చేత దైవత్వాన్ని, తిరిగి ఆకాశ మార్గమున ఎగిరిపోయే శక్తిని అప్సరసులు కోల్పోతారు. అప్పుడు రాజుగారు అప్సరసలను అడిగి విషయమంతా తెలుసుకుని మంత్రి సలహా మేరకు ఆ రోజు ద్వాదశి కావటం చేత నిన్న అనగా ఏకాదశి నాడు ఎవరైతే భోజనం చేయకుండా రాత్రి నిద్రపోకుండా ఉన్నారో వాళ్లను తీసుకుని వచ్చి వాళ్ళ ఫలితాన్ని వీళ్లకు ధారపోస్తే తిరిగి అమరత్వం పొందుతారని, కావున అలా భోజనం నిద్ర లేని వాళ్లను తీసుకుని రమ్మని భటులను ఆజ్ఞాపిస్తారు. తర్వాత భటులు నగరమంతా కూడా గాలించగా ఒక పూరి గుడిసెలో ఉన్న ముసలవ్వ కనిపిస్తుంది. రాత్రి భోజనం చేశావా అంటే నా కోడలు పెట్టలేదని, భోజనం లేకపోవటం వలన రాత్రి నిద్ర పట్టలేదని చెప్పగా ఆ అవ్వను రాజు వద్దకు తీసుకుని వెళ్తారు భటులు. అప్పుడు ఆ అవ్వ తన ఫలంలోని కొంత భాగాన్ని ఆ ముగ్గురికి ధారపోయగా అప్సరసులు తిరిగి ఇంద్రుని వద్దకు వెళ్తారు. ఇదంతా గమనించిన రాజుగారు తెలియకుండా చేసిన ఉపవాసానికి, జాగరణకే ఇంత ఫలితం ఉంటే తెలిసి భక్తి ప్రవర్తులతో ఏకాదశి వ్రతం చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుందా అని ఈ ఏకాదశి వ్రతం గురించి ఆరా తీసి దాని గురించి మొత్తం తెలుసుకుని తన రాజ్యంలో అందరూ ఏకాదశి ఆచరించి తీరాల్సిందే అని ఆజ్ఞాపించాడు. అప్పట్నుంచి అందరూ ప్రతి ఏకాదశికి రాత్రిపూట నాటకాలు, కథా కాలక్షేపాలు చేయించేవారు. దానితో అందరూ మోక్షాన్ని పొంది ఎవ్వరూ నరకానికి వెళ్ళటం లేదు. నరకంలో పాపులు ఎవ్వరూ లేరు. అప్పుడు యమధర్మరాజు పాపులు ఎవ్వరూ లేరు, ఇక నేనేమి చెయ్యను అని తన మొరను శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకుంటాడు. ఈ సమస్య నుండి బయటపడటం కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి రాజుగారిని మోహించారు. దానితో రాజుగారు పెళ్లి చేసుకుందాము అని అనుకోగా మోహినీదేవి ఆయనతో, నాకు ఒక కోరిక ఉన్నది, నాకు నచ్చినప్పుడు అడుగుతాను, ఆ కోరికను కాదనకుండా తీర్చాలి, ఈ షరతుకు సిద్ధమైతే పెళ్లి చేసుకుంటాను అంటుంది. దానికి రాజు ఒప్పుకొని మోహినిని పెళ్లి చేసుకుంటారు. కొన్ని సంవత్సరాలకు వారిద్దరికీ కూడా ఒక బాబు పుడతాడు. ఆ బాబును రాజుగారు ఎంతో అల్లారు ముద్దగా పెంచుతారు. ఒక తొలి ఏకాదశి నాడు మోహినీదేవి ఆ బాబును శివుడికి బలి ఇవ్వవలసినదిగా రాజును కోరుతుంది. మోహినికి ఇచ్చిన మాటకు కట్టుబడి రాజుగారు ఖడ్గంతో బాబును చంపబోగా
ఆ ఖడ్గమే పూలమాలాయి బాబు మెడలో పడుతుంది. అప్పుడు మెచ్చిన మోహినీదేవి రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించి, ఇక నుంచి ఏకాదశి ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి నాడు పూజ చేసి ఈ కథను తలుచుకుని కథ అక్షింతలను వేసుకుంటే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఇది తెలియని వాళ్ళు, తెలిసిన ఏకాదశిని ఆచరించని వాళ్ళు యమలోకానికి వెళ్తారని రుక్మాంగద మహారాజుకు విష్ణుమూర్తి చెప్పాడు. అలా ఏకాదశి వ్రతం చెయ్యని వారు యమలోకానికి వెళ్ళటం ప్రారంభించారు. యమధర్మరాజుకు కూడా కొంత ఉపశమనం కలిగింది. అలాగే ఈ తొలి ఏకాదశి సందర్భంగా తొలి ఏకాదశి రోజు ప్రాణాలు విడిచిన ఈ భక్తుడి కథను ఒక్కసారి వింటే చాలు, ఎలాంటి పాపాలైనా పోతాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ధర్మపురం అనే ఒక సుందరమైన పల్లెటూరిలో రంగనాథం అనే ఒక పరమ పవిత్రమైన శ్రీహరి భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. అతనితో పాటు తన ధర్మపత్ని లక్ష్మి మరియు వారి ముద్దుల కూతురు తులసి ఉండేవారు. రంగనాథన్ దగ్గర సాగు చేసుకోవడానికి కనీసం ఒక చిన్న పొలం లేదు, వ్యాపారం చేయడానికి చేతిలో చిల్లి గవ్వ లేదు. ఉన్నదంతా ఒక చిన్న పూరి గుడిసె మరియు ఆ శ్రీమన్నారాయణుడి మీద ఉన్న కొండంత నమ్మకం మాత్రమే. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదిలో స్నానం ఆచరించి నుదుటన 12 ఊర్ధ్వ పుండ్రాలు ధరించి తులసిమాతకు నమస్కరించి స్థానిక విష్ణు ఆలయానికి వెళ్ళేవాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రం జపించకుండా దైనందిన జీవితంలో ఒక్క అడుగు కూడా వేసేవాడు కాదు. రోజువారీ ఉపాధి కోసం తన చుట్టూ ఉన్న ప్రాంతంలో కూలి పనులు చేస్తూ ఉండేవాడు. ఏ చిన్న పని దొరికినా అది స్వామివారి సేవగానే అదొక పెద్ద భాగ్యంగా భావించి ఎంతో చిరునవ్వుతో పనిచేసేవాడు. వీధులు ఊడ్చడం, మురికి కాలువలు శుభ్రం చేయడం, పశువుల పాకలను కడగడం వంటి కష్టమైన పనులన్నీ చేసేవాడు. ఊరంతా అసహించుకునే పనులు చేస్తూ వాటితోనే కొద్దిగా డబ్బులు సంపాదించుకునేవాడు. వాటితోనే సరిపెట్టుకుంటూ భగవంతుడిచ్చిన దాంట్లో తృప్తి పడుతూ ఆ కుటుంబం జీవిస్తూ ఉండేవారు. రంగనాథం ఇంటికి కొద్దిపాటి దూరంలో ఒక పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేది. అక్కడికి రంగనాథం ప్రతిరోజు వెళ్ళి ఆలయం చుట్టూ, బలిపీఠం వద్ద మరియు ధ్వజస్తంభం దగ్గర ఎంతో శ్రద్ధగా శుభ్రం చేస్తూ ఉండేవాడు. దానికి ప్రతిఫలంగా ఆ గుడి ప్రధాన అర్చకులు ఎంతో కొంత డబ్బులు లేదా స్వామివారి ప్రసాదం ఇస్తూ ఉండేవారు. ఉపాధి దొరకని రోజుల్లో ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే భార్యాభర్తలిద్దరూ కేవలం ఉప్పు నీళ్లు మాత్రమే తాగి కడుపు నింపుకునేవారు. అలా వారి కష్టాల రోజులు భారంగా గడుస్తూ ఉండేవి. వరుసగా 4 రోజులు రంగనాథానికి ఊళ్ళో ఎక్కడా ఎలాంటి పని దొరకలేదు. నీరసంగా గుడివైపు వెళ్తుంటే ఆ గుడి పూజారి అతన్ని పిలిచి స్వామివారి ప్రసాదంగా ఒక పెద్ద తీపి లడ్డూనిచ్చాడు. రంగనాథం ఎంతో సంతోషించి ఇంటికి వచ్చి ఆ లడ్డూని తన భార్య లక్ష్మికిచ్చాడు. లక్ష్మి, ఈ ప్రసాదం మన అమ్మాయి తులసికివ్వు అని అన్నాడు. అప్పుడు లక్ష్మి, అవునండి, మన అమ్మాయికి లడ్డూ ప్రసాదం అంటే చాలా ఇష్టం. నన్ను రోజూ అడుగుతూ ఉంటుంది. నాకు మన బిడ్డను ఆకలితో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంది. దానికి తనివీతిరా కమ్మని భోజనం, మిఠాయిలు తినిపించాలి అని నా మనసు తహతహలాడుతోంది అని కన్నీరు పెట్టుకుంది. దానికి రంగనాథం ఆమెను ఓదారుస్తూ, బాధపడకు లక్ష్మి, ఇంకొన్ని రోజుల్లో మన ఊరి విష్ణు ఆలయం దగ్గర తొలి ఏకాదశి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారు. అప్పుడు గుడిలో ఎంతో మందికి మంచి మంచి భోజనాలు పెడతారు. అందులో తులసికిష్టమైన లడ్డూ ప్రసాదం కూడా తప్పకుండా పెడతారు. మరి కొన్ని రోజులకే మన బిడ్డ మళ్ళీ లడ్డూ తింటుందిలే అని ధైర్యం చెప్పాడు. అలా ఆ రాత్రి ఆకలితోనే గడిచిపోతుంది. తరువాత రోజు ఉదయాన్నే లేచి లక్ష్మితో ఇలా అంటాడు, లక్ష్మి, నేను పని వెతుక్కోవడానికి త్వరగా వెళ్ళాలి. గత 4 రోజులుగా చేతిలో పని లేదు. మరి కొద్ది రోజుల్లోనే తొలి ఏకాదశి పర్వదినం రాబోతోంది. నాకు ఊర్లో ఏమన్నా పని దొరుకుతుందేమో చూసుకుని వస్తాను. కడుపులో ఆకలిగా ఉంది, ఏమన్నా ఉంటే పెట్టు, తినేసి వెళ్ళిపోతాను. అప్పుడు లక్ష్మి భారమైన హృదయంతో, ఇంట్లో తినడానికి ఏమీ లేదండి. నిన్న రాత్రి ఒకే ఒక చిన్న రొట్టె మిగిలింది. అది మన తులసికి నిన్న రాత్రే తినిపించేశాను. ఇప్పుడు దానికి కూడా కేవలం ఉప్పు నీళ్లు కాచి ఇచ్చి నిద్రపుచ్చాను అని చెప్పింది. సరే, నాకు కూడా ఆ ఉప్పు నీళ్లే ఇస్తావా? నేను అదే తాగుతాను అని రంగనాథం ఆ నీళ్లు తాగి పని కోసం బయలుదేరుతాడు.
ఆ రోజు అదృష్టవశాత్తు రంగనాథానికి విష్ణు ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాలలో దేవాదాయ పనుల కింద శుభ్రపరిచే పని దొరికింది. తొలి ఏకాదశి రాబోతోంది కాబట్టి మందిరం చుట్టూ రథోత్సవం జరిగే వీధులను శుభ్రంగా చేసి అలంకరించవలసి ఉంది. ఈసారి ఆలయంలో చాలా ఘనంగా అన్నదానం చేయబోతున్నారు. ఆ రోజు రంగనాథుడు ఎంతో కష్టపడి పనిచేసి 300 రూపాయలు సంపాదించాడు. పని ముగించుకుని ఇంటికి వెళుతూ గుడి బయట నిలబడి గర్భగుడి వైపు నమస్కరించి భక్తితో శ్రీహరిని ఇలా ప్రార్థిస్తాడు. ఓ వైకుంఠవాస, నీ గుడిలో చేసే అన్నదానంలో నా బిడ్డ కోరుకున్నట్టు తనకు నచ్చిన తీపి పదార్థాలు ఉండేలా చూడు తండ్రి. పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన ఈ మురికి బట్టలతో ఈ దీనస్థితిలో నేను నీ గుడికి రాలేను. నువ్వే మా ఇంటికి రా స్వామి. నీతో పాటే మేము ఈ ఏకాదశి పండుగ చేసుకుంటాము. ఒక్కసారి మా పేదవారి ఇంటికి రావయ్యా నారాయణ అని పలికాడు. ఆ అమాయక భక్తుడు చేసిన అతి సున్నితమైన స్వచ్ఛమైన ప్రార్థనను ఆ దేవాదిదేవుడు విన్నట్టుగా ఆ గుడిలోని గంట దానంతటా అదే మోగుతుంది. రంగనాథం తీవ్రమైన అలసటతో ఇంటికి నడుస్తున్నాడు. దారిలో ఒక కిరాణా దుకాణం వద్ద ఆగి తన దగ్గర ఉన్న డబ్బులో 100 రూపాయలతో ఇంట్లోకి కావలసిన కొన్ని బియ్యం, పప్పు లాంటి కిరాణా సరుకులు కొంటాడు. మిగిలిన 200 రూపాయలు తన వద్దే జాగ్రత్తగా ఉంచుకుంటాడు. అలా నడుచుకుంటూ ఇంటికి వెడుతుంటే రహదారి పక్కన ఉన్న ముళ్ల పొదల్లోంచి ఒక దీనమైన మూలుగు వినిపిస్తుంది. అమ్మా, ఆకలి ఆకలి అని. ఎవరది? ఆ శబ్దం ఎక్కడిది అని రంగనాథం ఆగిపోయాడు. పొదల్లోకి వెళ్లి చూసి నిశ్చేష్టుడయ్యాడు. అక్కడ ఒక వృద్ధుడు కుష్ఠవ్యాధితో రక్తం కారుతూ అచేతనంగా పడి ఉన్నాడు. శరీరం నిండా పుండ్లు పడి ఉన్నాయి. దుర్వాసన భరించలేనట్లుగా వస్తుంది. రంగనాథం చలించిపోయి, తాత, ఏమైంది తాత? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీ ఇల్లు ఎక్కడుందో చెప్పు, నేను నిన్ను నీ ఇంటికి తీసుకెళ్తాను అని అడిగాడు. ఆ వృద్ధుడు కన్నీరు కారుస్తూ, నాయనా, ఆకలితో ప్రాణం పోతుంది. నా కన్న బిడ్డలే నన్ను అసహ్యించుకొని ఈ అడవిలాంటి ప్రదేశంలో విసిరిపారేసిపోయారు. నాకు ఈ లోకంలో ఎవరూ లేరు బాబు. ఆ శ్రీహరి నన్ను పిలిచేదాకా ఇక్కడే ఈ ముళ్ల పొదల్లో పడి చావాలి అన్నాడు. ఆ మాటలు విని రంగనాథం కళ్లలో నేలు తిరిగాయి. తాత, అలా అనకు. నీకు ఇప్పుడే నా ఇంటి దగ్గర కడుపు నిండా అన్నం పెట్టిస్తాను. ఆ శ్రీమన్నారాయణుడే నిన్ను నా దగ్గరికి పంపాడు. నువ్వు అనాథవి కాదు. పద, నా భుజాల మీద ఎక్కు అని అన్నాడు. తన బట్టలు పాడవుతాయని కానీ ఆ దుర్వాసనను కానీ ఏమాత్రం లెక్క చేయకుండా ఆ వృద్ధుణ్ణి తన భుజాల మీద ఎత్తుకున్నాడు. తన పూరి గుడిసెకు తీసుకుని బయలుదేరుతాడు. కొంతసేపటికి ఇంటికి చేరుకుంటారు. రంగనాథం ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుణ్ణి తీసుకురావడం చూసిన లక్ష్మి నిర్ఘాంతపోతుంది. ఏవండి, ఎవరండి ఈయన? ఎందుకు మన ఇంటికి తీసుకుని వచ్చారు? ఈ పరిస్థితుల్లో ఆ ఒళ్లంతా పుండ్లు, ఆ వాసన నేను భరించలేకపోతున్నాను అని భయంగా అడిగింది. అప్పుడు రంగనాథం, లక్ష్మి, ఇతనికి ఎవరూ నా అన్నవాళ్లు లేరు. పాపం కన్న కొడుకు కూతుర్లే వద్దనుకొని గెంటేశారు. తీవ్రమైన ఆకలితో రోడ్డు పక్కన ప్రాణాలు విడుస్తున్నాడు. అందుకే మన ఇంటికి తీసుకువచ్చాను అని అన్నాడు. అప్పుడు లక్ష్మి, మనకే తినడానికి సరైన తిండి లేదు. ఉన్న ఒక్క కూతుర్ని కూడా ఆకలి అని అడిగితే ఉప్పు నీళ్లు ఇచ్చి నిద్రపుచ్చుతున్నాం అని అంది. నేను కాదనను, కానీ ఈయన్ను వదిలేస్తే ఎలా అన్నాడు రంగనాథం. దానికి లక్ష్మి, అలాంటిది ఈయన్ను ఎందుకు తెచ్చారు? ఈ రోగానికి చికిత్స చేయించడానికి ఖర్చు ఎలా భరిస్తారు? అసలు మనం ఎలా బతుకుతాము అని ఆవేదన చెందింది. అప్పుడు రంగనాథం ప్రశాంతంగా, లక్ష్మి, వచ్చినవాడు కేవలం అతిథే కాదు, సాక్షాత్తు శ్రీహరి రూపమే అనుకో. నేను తినే తిండి తగ్గించుకుంటాను, కానీ ముందు ఇతని ఆకలి తీరుస్తాను. ఈయన శరీరానికి రోగం ఉండొచ్చు, కానీ ఆ ప్రాణం ఆ వైకుంఠనాథుడిదే కదా. ఇదిగో, ఈరోజు కూలీ డబ్బులు 300 రూపాయలు వచ్చాయి. 100 రూపాయలతో ఇంట్లోకి కావలసిన సరుకులు తెచ్చాను. ముందు నువ్వు వంట చేసి ఇతనికి భోజనం పెట్టు. మిగిలిన 200 రూపాయలతో ఈ తాతకి మందులు తెస్తాను. ఆకలితో మాడిపోతున్న మనిషిని రోడ్డు మీద వదనేస్తే ఆ పద్మనాభుడు మనల్ని క్షమిస్తాడా? నువ్వు కొంచెం వేడి నీళ్లు తీసుకురా, ఈయన గాయాలు కడుగుదాం అని చెప్పాడు. లక్ష్మి భర్త కాట కాదనలేక వేడి నీళ్లు తెచ్చింది. ఆ వృద్ధుడి గాయాలను తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేసి ఆ తర్వాత అతనికి భోజనం పెడతారు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే రంగనాథం మరలా ఆ వృద్ధుడిని తన వీపుపై మూసుకొని ఆ ఊరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. వైద్యుడి కాళ్ల మీద పడి, అయ్యా, ఈయన ప్రాణాలను ఎలాగైనా కాపాడండి. ఈయన ఒళ్లంతా పుండ్లు పడిపోయి నరకం అనుభవిస్తున్నారు అని ప్రాధేయపడతాడు. వైద్యుడు పరిస్థితి చూసి, ఇతనికి సేవ చేయడం చాలా కష్టం రంగనాథం. మందులు కూడా చాలా ఖరీదైనవి.
నువ్వు రోజు కూలి చేసి బతికేవాడివి, ఇది నీ వల్ల అవుతుందా అంటాడు. నా వల్ల ఏముందయ్యగారు, అంతా ఆ శ్రీహరిదయ. నా కడుపు నిండకపోయినా పర్వాలేదు, ఈయన నొప్పి తగ్గితే చాలు. ఇదిగోండి నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులు, ఈయన చికిత్సకు మందులివ్వండి అని వేడుకుంటాడు. ఆ వైద్యుడు చలించిపోయి, తప్పకుండా ఇస్తాను, నీ మంచితనం నిన్ను ఎక్కడికూ తీసుకుపోతుంది రంగనాథం అని చెప్పి కొన్ని మందుల్నిస్తాడు. రంగనాథం తన దగ్గర ఉన్న ప్రతి పైసాను మందులకే ఖర్చు చేసి ఆ వృద్ధుడిని మూసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రంతా నిద్రపోకుండా ఆ వృద్ధుడికి సేవ చేస్తాడు. భార్య లక్ష్మి భయపడుతూ, రోజూ ఇంత ఖరీదైన మందులు ఎక్కడి నుంచి తెస్తాము? నీకేమీ పని దొరకడం కష్టంగా ఉంది, మనం ఈ భారాన్ని ఎలా భరించగలం అంటుంది. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, ఆ గోవిందుడు ఏదో రకంగా సర్దుబాటు చేస్తాడు, నువ్వేం భయపడకు లక్ష్మి అని ధైర్యం చెబుతాడు. సంపాదించిన డబ్బులు ఖర్చయిపోయాయి. మళ్ళీ తర్వాత రోజు ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని ఊరంతా వెతికి ఒక 200 రూపాయలు సంపాదిస్తాడు. ఆ 200 కూడా వృద్ధుడి మందులకి ఖర్చు చేస్తాడు. తాను పూర్తిగా పస్తులుండి ఆ వృద్ధుడికి మాత్రం పౌష్టికాహారం అందిస్తాడు. తన ఆకలిని భరిస్తూ కేవలం ఉప్పు నీళ్లు మాత్రమే తాగేవాడు. అలా 3 రోజులు గడిచిపోతాయి. రంగనాథం ఆహారం లేక బాగా నీరసించిపోతాడు. కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. అయినా తర్వాత రోజు తొలి ఏకాదశి పండుగ ఉందని, పండగ పూట దేవుడి గుడి దగ్గర ఎక్కువ పని ఉంటుందని పనిలోకి వెళ్తాడు. రోజంతా కష్టపడినా కేవలం 300 రూపాయలు మాత్రమే సంపాదిస్తాడు. అందులో మరలా 200 రూపాయలు ఆ వృద్ధుడి మందులకి ఖర్చు చేస్తాడు. తిరిగి రాత్రికి ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు చాలా నీరసంగా దగ్గుతూ ఇలా అంటాడు, నాయనా రంగనాథం, రేపు తొలి ఏకాదశి పండుగ కదా, నా జీవితంలో ఎంతోమందికి అన్నం పెట్టాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. కనీసం కొంతమందికైనా అన్నదానం చెయ్యాలని నా ఆఖరి కోరిక. నా ఈ చిన్న కోరిక తీరుస్తావా బాబు అని అంటాడు. అది విని రంగనాథం మనసులో ఇలా అనుకున్నాడు, ఇంట్లో గుప్పెడు బియ్యం కూడా లేవు, నేను అన్నదానం ఎలా చేయగలను? నా దగ్గర మిగిలి ఉంది కేవలం 100 రూపాయలు మాత్రమే. వీటితో కనీసం పటుమని 10 మందికి కూడా అన్నదానం చేయలేను కదా. కానీ రంగనాథం ఆ వృద్ధుడిని చూస్తూ చిరునవ్వు చిందించాడు. నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది తాత. నా స్తోమత కొద్దీ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నీ కోరిక తీరుస్తాను. ఆపై నేను నమ్ముకున్న నా శ్రీమన్నారాయణుడిదే భారం అని చెప్పి తన దగ్గర మిగిలిన ఆ 100 రూపాయలతో కొద్దిగా బియ్యం, పప్పు, కొన్ని కూరగాయలు, నూనె, బెల్లం, ఇలా వంతుకు కావలసిన సరుకుల్ని కొద్ది కొద్దిగా తీసుకొని వస్తాడు. 3 రోజులుగా ఏమీ తినకపోవడంతో అతనికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. తర్వాత రోజు తెల్లవారింది. ఆ రోజు పవిత్రమైన తొలి ఏకాదశి. లక్ష్మి పెందల కట్టే లేచి తలస్నానం చేసి భక్తితో తన భర్త తెచ్చిన కొద్దిపాటి సరుకులతో అన్నదానానికి వంట చేస్తూ ఉంటుంది. ఉన్న ఆ కొద్దిపాటి బియ్యం, పాలు, బెల్లం కలిపి స్వామివారికి ఇష్టమైన పాయసం చేసింది. ఉన్న ఆ కొద్దిపాటి సరుకులతోనే ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. ఇంటి బయట నిలబడి రంగనాథం అటుగా వెళుతున్న వారిని చేతులు జోడించి పిలుస్తాడు. అయ్యా, ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మా చిన్న ఇంట్లో అన్నదానం జరుగుతుంది. దయచేసి అందరూ వచ్చి ప్రసాదం స్వీకరించండి అని అంటాడు. అది విని ఊరి జనం నవ్వుకుంటారు. అటుగా వెళుతున్న వాళ్ళు హేళనగా ఇలా అనుకుంటారు, వీడికే రోజుకి 2 పూటలా తినడానికి తిండి లేదు, భార్య బిడ్డలు పస్తులంటున్నారు, వీడు కూడా అన్నదానం చేస్తాడంట. వింత కాకపోతే వాడికి ఒకరోజు కూలి పని ఉంటే ఇంకో రోజు పని ఉండదు. వాడు జనాలకి ఏం పెడతాడు? మట్టి పెడతాడా అని నానా మాటలు అంటారు. వాళ్ళ మాటలకు రంగనాథం లోపల ఎంతో బాధపడతాడు. కానీ తన ముఖం మీద చిరునవ్వు చెదరకుండా అలానే పిలుస్తూ ఉంటాడు. అయితే కొంతమంది నిజంగా ఆకలితో ఉన్న పేదవాళ్ళు, బాటసారులు లోపలికి వస్తారు. లక్ష్మి వారికి ఎంతో ఆప్యాయంగా వడ్డిస్తుంది. రంగనాథం వారిని చూస్తూ ఆనందంగా మురిసిపోతుంటాడు. అందరూ అమృతంలా ఉంది నాయనా అని తృప్తిగా తిని వెళుతున్నారు. తనకున్న స్థాయిలో కొంతమందికి తృప్తిగా అన్నదానం చేయగలిగాడు రంగనాథం. తన భార్య లక్ష్మి కానీ, కూతురు తులసి కానీ, రంగనాథం కానీ ఒక్క ముద్ద కూడా తినలేదు. వారు పూర్తిగా ఏకాదశి ఉపవాసం ఉన్నారు. తొలి ఏకాదశి జాగరణ కూడా ముగిసింది. రంగనాథం శరీరంలో ఏమాత్రం శక్తి మిగలలేదు. వరుసగా 4 రోజులుగా గంజినీళ్లు కూడా ముట్టని శరీరం అది.
ఒక పక్క వృద్ధుడి సేవలో, మరో పక్క తిండి లేక అలసిపోయి పూర్తిగా ఎండిపోయాడు. అతని శరీరం అతనికి సహకరించడం మానేసింది. రంగనాథం నెమ్మదిగా మోకాళ్ల మీద పాకుతూ ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ వృద్ధుడు ఇంకా మూలుగుతూనే పడుకుని ఉన్నాడు. రంగనాథం వణికే గొంతుతో, తాత, నిద్రపోతున్నావా? అందరూ కడుపు నిండా తిన్నారు తాత. ఎవరూ ఆకలితో వెళ్ళలేదు. కానీ నా వల్ల ఏదైనా లోటు జరిగిందా? ఈ పేదవాడు నీకు సరైన సేవ చేయలేకపోయాడా? నీ కోరిక నువ్వు అనుకున్నట్టు తీర్చగలిగానా తాత అని అడిగాడు. ఆ వృద్ధుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళలో ఇప్పుడు రోగం కాలుకు నొప్పి లేదు. అనంతమైన, వర్ణించలేని ఒక వింత కాంతి ఉంది. రంగనాథం, నువ్వు ఊరందరికీ అన్నం పెట్టావు, కానీ నీ పొట్ట ఎండిపోయింది. కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. నీ ప్రాణం గాలిలో దీపంలా ఉంది. ఎందుకయ్యా ఇంత వెర్రి? నా కోసం నీ ప్రాణాన్ని ఎందుకు కరిగించుకున్నావు అని అడిగారు. రంగనాథం చిరునవ్వుతో కళ్ళల్లో కన్నీళ్లు నింపుకొని, నా ప్రాణం పోతేనేమి తాత, అతిథి రూపంలో వచ్చిన ఆ శ్రీహరి ఆకలి తీరితే చాలు. నా ఈ శరీరం ఎలాగూ మట్టిలో కలిసిపోతుంది. కానీ నేను చేసిన ఈ సేవ ఆ వైకుంఠనాథుడి పాదాల దగ్గరికి చేరుతుంది కదా, నాకు అది చాలు అంటూనే రంగనాథం దగ్గుతూ రక్తం కక్కుకుని నేల మీదే కుప్పకూలిపోయాడు. లక్ష్మి భయంతో, ఏమండి అని గట్టిగా అరిచి పరుగును వచ్చి అతన్ని తన ఒడిలోకి తీసుకుంది. రంగనాథం ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్రంగా కష్టపడుతున్నాడు. అతని చూపు మసకబారిపోతోంది. లక్ష్మి, ఏరవకు, నా సమయం ఆసన్నమైంది. ఆ ముసలితాతను జాగ్రత్తగా చూసుకో అని చివరి మాటగా చెప్పబోయాడు. అప్పుడే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ కుష్ఠవ్యాధితో నిండిన వృద్ధుడి శరీరం నుంచి కోటి సూర్యుల కాంతి ఉద్భవించింది. ఆ అద్భుతమైన కాంతికి లక్ష్మి కళ్ళు మూసుకుంది. ఆ కాంతి మధ్యలో నుంచి శంఖం, చక్రం, గద, పద్మం ధరించి పీతాంబరాలు కట్టుకుని పక్షిరాజు గరుత్మంతునిపై సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కరుణారసం ఒలికిస్తూ ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరి గబగబా కిందకి దిగి మరణ వేదనలో ఉన్న తన భక్తుడు రంగనాథాన్ని తన ఒడిలోకి తీసుకున్నాడు. స్వామి బిగ్గర స్వరంతో ఇలా అన్నాడు, రంగనాథం, లేవవయ్యా, కళ్ళు తెరవు. ఎవరికోసమైతే నువ్వు నీ జీవితాంతం పరితపించావో ఆ శ్రీహరిని వచ్చాను చూడు. నీ ఇంటికి వచ్చాను, నీ సేవకు మెచ్చాను. రంగనాథం నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడు. అది కళా నిజమా అని తెలియని స్థితి. అతని కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు ధారాపాతంగా కారుతున్నాయి. అతను శ్రీహరి పాదాలు తాకడానికి చేతులు ఎత్తబోయాడు, కానీ శక్తి లేక చేతులు కింద పడిపోయాయి. స్వామి, ప్రభువు, నిజంగా వచ్చావా తండ్రి? ఈ మురికి దేహాన్ని నీ పవిత్రమైన చేతులతో తాకుతున్నావా? నేను నీ స్పర్శకు అర్హుడినీనా ప్రభువు అని ఏడ్చాడు. శ్రీమన్నారాయణుడు రంగనాథం తల నిమురుతూ, నువ్వు అర్హుడవి కాకపోతే ఈ సృష్టిలో ఇంకెవరు నాయనా? కనీసం నా పేరేంటో, నా ఊరేంటో కూడా తెలుసుకోకుండా నా కష్టాన్ని చూసి చలించిపోయావు. ఆకలితో ఉన్న నన్ను చూశావు. నీ కన్నబిడ్డ ఆకలిని పక్కన పెట్టి నా ఆకలి తీర్చావు. నీ ఈ మహాత్యాగానికి స్వర్గం కూడా చిన్నదే అవుతుంది. అడుగు నాయనా, ఏం కావాలో అడుగు. నీ పేదరికాన్ని పూర్తిగా తీసివేసి కుబేరుడి కంటే మహాకుబేరుడిని చెయ్యమంటావా? లేక నీకు మళ్ళీ దీర్ఘాయుష్షు పొయ్యమంటావా? ఏమి కావాలో కోరుకో అన్నాడు. రంగనాథం తల అడ్డంగా ఊపాడు. అతని కంఠం పూడుకుపోతుంది. అయినా తన చివరి శక్తి కూడదీసుకుని మాట్లాడాడు. వద్దు స్వామి, ఆయుష్షు పోస్తే మళ్ళీ నిన్ను విడిచి ఈ మాయాలోకంలో ఉండాలి. సంపద ఇస్తే అహంకారంతో నిన్ను మరిచిపోయే ప్రమాదం ఉంది. నాకు ఏ భోగాలు వద్దు. నేను ఈ సంసార చక్రంలో అలసిపోయాను తండ్రి. నన్ను నీలో కలుపుకో. నీ శ్రీపాదాల దగ్గర నాకు కాస్త చోటు ఇవ్వు. వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించు. నాకు అది చాలు అన్నాడు. భగవంతుడి కళ్ళు సైతం చెమ్మగిల్లాయి. భక్తుడి స్వచ్ఛమైన ప్రేమకు ఆ భగవంతుడే బందీ అయ్యారు. తథాస్తు రంగనాథం, నీ జన్మ ధన్యం. ఇక నీకు చావు లేదు, పుట్టుక లేదు. రా, నాతో వైకుంఠానికి రా అన్నాడు శ్రీహరి. రంగనాథం తన చివరి శ్వాస తీసుకుంటున్నాడు. అతని చూపు విష్ణుమూర్తి దివ్యమంగళ స్వరూపం మీదే నిలిచి ఉంది. భార్య లక్ష్మి, కూతురు తులసి ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోయి చేతుల్ని జోడించి నిలబడ్డారు. రంగనాథం పెదవులు కదిలాయి. గొంతులో నుంచి అతి కష్టం మీద మాటలు వస్తున్నాయి. నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, హరి హరి. ఆ చివరి హరి అనే మాటతో పాటు
అతని ప్రాణవాయువు ఆ పరమాత్మలో కలిసిపోయింది. రంగనాథం తల పక్కకి వాలిపోయింది. కానీ అతని ముఖంలో ఒక అందమైన చిరునవ్వు, ప్రశాంతత మిగిలి ఉన్నాయి. భగవంతుడు ఆ మృతదేహాన్ని నేలమీద పడుకోబెట్టలేదు. దివ్యమైన ఆత్మరూపంలో ఉన్న రంగనాథాన్ని హత్తుకున్నాడు. ఆకాశం నుంచి దేవతలు పూలవాన కురిపించారు. శ్రీహరి లక్ష్మితో ఇలా అన్నాడు, అమ్మా, నీ భర్త సామాన్యుడు కాడు. ఈ లోకానికి త్యాగమంటే ఏంటో చూపించిన మహాభక్తుడు. ఇతని కథ యుగయుగాలు నిలిచి ఉంటుంది. ఈ ఇల్లు ఇకపై ఒక ఇల్లు కాదు, ఇవి నా దేవాలయం అంటూ స్వామి అంతర్ధానమయ్యాడు. హరిహరి అంటూ లక్ష్మి తన భర్త పాదాలపై పది కన్నీరు మున్నీరుగా విలపించింది. అది కేవలం దుఃఖం కాదు, తన భర్త పొందిన అదృష్టాన్ని చూసి వచ్చిన భక్తి పారవస్యం. ఆ రోజు రంగనాథం భౌతిక శరీరం మాత్రమే మట్టిలో కలిసింది. అతని ఆత్మ వైకుంఠంలో శాశ్వతమైన విష్ణు సాయుధ్యాన్ని పొందింది. గుడిలోని మూల విరాటుకు చేసే అభిషేకాల కన్నా ఆకలితో అలమటించే జీవికి పట్టెడన్నం పెట్టడమే భగవంతుడికి అత్యంత ప్రీతికరం. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆకలిని జయించిన రంగనాథన్ కథ మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తుంది. సిరి సంపదలు కాదు, నిష్కల్మసమైన భక్తి, నిస్వార్థమైన సేవ మాత్రమే ఆ వైకుంఠనాథుని కరుణను కలిగిస్తాయి. దేవుడు గుడిలోనే కాదు, తోటి మనిషిలో కూడా ఉంటాడని చాటి చెప్పిన ఈ కథ మనందరికీ ఎంతో ఆదర్శం. రాతి విగ్రహానికి ఆభరణాలు వేస్తే పుణ్యం వస్తుందేమో కానీ ఆకలితో ఉన్న మనిషికి పట్టెడన్నం బుక్కెడ నీళ్లు ఇస్తే సాక్షాత్తు ఆ దేవుడే దిగి వస్తాడని నిరూపించాడు రంగనాథం. ఈ తొలి ఏకాదశి సందర్భంగా పిచ్చుక చేసిన తొలి ఏకాదశి కథను వింటే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది. ఒక్క నిమిషంలో మీ దశ మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, ధనం దూసుకు వస్తుంది. అనగనగా ఒక విశాలమైన అడవిలో ఒక పిచ్చుక ఉండేది. దానికి లోక జ్ఞానం పెద్దగా లేదు. ధర్మం, దైవం, పుణ్యం, పాపం ఇవేమీ దానికి తెలియవు. దాని ఆలోచనలన్నీ కేవలం ఆకలి తీర్చుకోవటం, కడుపు నింపుకోవటం, పిల్లి వంటి శత్రువుల నుండి ప్రాణాలు కాపాడుకోవటం వరకే పరిమితం. ప్రతి ఉదయం లేవగానే ఆహారం కోసం పరుగులు తీసేది ఆ పిచ్చుక. చీకటి పడేసరికి గూడు చేరేది. ఇదే దాని నిత్యకృత్యం. అదే అడవికి ఆనుకుని ఉన్న ఒక పెద్ద రాజ్యానికి అమరసింహుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా శక్తివంతుడు, ధనవంతుడు, కానీ అహంకారి. తాను చేసే దానాలు, ధర్మాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు తనని మాత్రమే గొప్పవాడిగా నిరూపిస్తూ ఉన్నాయని, వాటి ద్వారా మాత్రమే తనకు మోక్షం లభిస్తుందని ప్రగాఢంగా నమ్మేవాడు అమరసింహుడు. ప్రజల పట్ల దయ ఉన్న నిస్వార్థ సేవ కన్నా తన గొప్పతనాన్ని చాటుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఒకరోజు ఆహారం వెతుక్కుంటూ వెళ్తున్న పిచ్చుక అడవిలో ఒక మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకుంది. ఆశ్రమంలో మహర్షి తన శిష్యులకు తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉన్నారు. పిచ్చుక దగ్గరలోను చెట్టు కొమ్మపై కూర్చొని వారు ఏం మాట్లాడుకుంటున్నారో అని వినసాగింది. అప్పుడు మహర్షి గంభీర స్వరంతో, శిష్యులారా, ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళే పవిత్రమైన తొలి ఏకాదశి. ఈ రోజున ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా మనస్ఫూర్తిగా నారాయణ నారాయణ అని అనుకుంటూ విష్ణుమూర్తిని తలుచుకుంటే సమస్త పాపాలు నశించి మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇది కేవలం మానవులకే కాదు, సకల జీవరాశికి వర్తిస్తుంది. కేవలం భక్తి, శ్రద్ధ ముఖ్యం, కానీ ఆడంబరాలు కాదు అని చెప్పారు. ఈ మాటలు వినగానే పిచ్చుకకు ఆశ్చర్యం కలిగింది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగానే ఇంత గొప్ప పుణ్యం వస్తుందా? నేను నా జీవితమంతా కేవలం ఆహారం కోసమే బ్రతికాను. నాకు ఎన్నో పాపాలు అంటి ఉంటాయి. ఇల్లుల నుండి తప్పించుకోవడానికి చేసిన పాపాలు, పురుగుల్ని చంపి తినటం వలన వచ్చిన పాపాలు, ఆహారం కోసం పడిన ఆరాటం, వీటన్నిటికీ ఒకరోజు ఉపవాసం ఉంటే ఆ పాపాలన్నీ పోతాయా అని ఆలోచించింది. మహర్షి మాటలు దాని చిన్న మనసులో బాగా నాటుకుపోయాయి. దాంతో ఆ పిచ్చుక ఏమైతే అది అవుతుందిలే, ఈరోజు ఉపవాసం ఉందాం అని గట్టిగా నిశ్చయించుకుంది. దాంతో అది ఆ తొలి ఏకాదశి రోజు ఏమీ తినకుండా అలాగే ఉంది. తన జీవితంలో ఎప్పుడూ కడుపు మార్చుకొని ఆ పిచ్చుకకు ఉపవాసం ఉండటం చాలా కష్టం అనిపించింది. ఆకలితో, అలసటతో దాని ప్రాణాలు విలవిలలాడాయి. అయినా సరే మహర్షి చెప్పిన వైకుంఠం పాపాలు నశించటం అనే మాటలను గుర్తు తెచ్చుకుని ఎలాగైనా సరే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది.
అది ఎందుకు ఇంత పట్టుదలతో ఉందో దానికి కూడా సరిగ్గా తెలియదు. కానీ ఏదో తెలియని శక్తి దానిని ముందుకు నడిపిస్తుంది. పగలు గడిచి రాత్రి కూడా గడిచింది. ఆ రాత్రికి అది బలహీనంగా చెట్టు కొమ్మపైనే కూర్చొని ఆకలి బాధను మర్చిపోయే ప్రయత్నంలో నారాయణ నారాయణ అని తన మనసులో జపించుకుంది. విష్ణుమూర్తి గురించి దానికి సరిగ్గా తెలియకపోయినా మహర్షి చెప్పిన ఆ పేరునే తలుచుకుంది. తెల్లవారేసరికి తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పులను భరించలేక ఆ పిచ్చుక చివరికి ప్రాణాలు వదిలింది. అదే సమయంలో సరిగ్గా తొలి ఏకాదశి రోజు సాయంత్రం అమరసింహ మహారాజుకు తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం వచ్చింది. ఎంతమంది వైద్యులు వచ్చినా నయం కాలేదు. ఆయన ప్రాణాలు గాలిలో దీపంలా కొట్టుకుంటూ ఉన్నాయి. ఎన్నో దాన ధర్మాలు యజ్ఞాలు చేసినా తనకే ఇలా ఎందుకు జరుగుతుందని మహారాజు మనసులో మదనపడ్డాడు. పిచ్చుక ప్రాణం వదిలిన వెంటనే ఆకాశం నుండి దివ్యమైన తేజస్సుతో విష్ణుదూతలు దిగివచ్చారు. వారు పిచ్చుక ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్లారు. పిచ్చుకకు ఏమీ అర్థం కాలేదు. నేను కేవలం ఒక చిన్న పిచ్చుకను, ఎప్పుడూ ఆహారం తప్ప వేరే ఆలోచన లేని దాన్ని. నాకెందుకు కలిగింది ఈ వైకుంఠ ప్రాప్తి అని ఆశ్చర్యపోయింది. అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో ఆ పిచ్చుకతో ఇలా అన్నారు. ఓ చిన్నారి పిచ్చుక, నువ్వు తెలియకుండానే అయినా సరే పవిత్రమైన తొలి ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉన్నావు. అంతేకాకుండా తెలియకుండానే అయినా విష్ణునామాన్ని తలుచుకున్నావు. తొలి ఏకాదశి వ్రతాన్ని నిజమైన భక్తితో పట్టుదలతో ఆచరించిన వారికి మాత్రమే లభించే గొప్ప ఫలితం ఇది. నీకు ధర్మం తెలియకపోయినా నీ అజ్ఞానంలో నువ్వు చేసిన నిస్వార్థ త్యాగం, దేవుడి నామం పట్ల నీ అమాయకమైన విశ్వాసం నీకు ఈ మోక్షాన్ని ప్రసాదించాయి అని విష్ణుదూతలు పిచ్చుకతో చెప్పారు. దానికి ఆ పిచ్చుక ఆనందంతో పులకరించిపోయింది. మరోవైపు మృత్యువు అంచున ఉన్న అమరసింహ మహారాజుకు కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి రాజుతో ఇలా అన్నారు. అమరసింహ, నీవు చేసిన దాన ధర్మాలు గొప్పవే, కానీ వాటిల్లో కొంత అహంకారం, పేరు ప్రతిష్టలు కావాలనే కోరికలు ఉన్నాయి. ఈ తొలి ఏకాదశి రోజున నీ దగ్గరలో ఉన్న అడవిలో ఒక చిన్న పిచ్చుక తన ఆకలిని సైతం లెక్క చేయకుండా నా నామాన్ని తలుచుకుంటూ ప్రాణాలు వదిలింది. దానికి ధర్మం తెలియదు, దానం తెలియదు, కేవలం నా నామం పలకటం, ఉపవాసం ఉండటం మాత్రమే చేసింది. అది అజ్ఞానంగా చేసిన నిస్వార్థ భక్తి. దానిని చూసి నేనే ఆశ్చర్యపోయాను. అదే అసలైన నిష్కామ కర్మ. నీవు నీ సంపదతో చేసిన దానాల కన్నా ఆ చిన్న పక్షి ఆకలితో చేసిన ఆ నిస్వార్థ ఉపవాసమే నాకు ఎక్కువ ప్రీతిపాత్రమైంది. అహంకారం లేని చిన్న భక్తే నాకు కావాలి అని విష్ణుమూర్తి రాజుతో చెప్పాడు. కల నుండి మేలుకున్న మహారాజుకు తన అహంకారం అర్థమయ్యింది. తనకున్న ధనం, అధికారం కన్నా నిస్వార్థ భక్తి, దయ, కరుణలే గొప్పవని తెలుసుకున్నాడు. తాను చేసిన దానాలలో ప్రచారం కన్నా నిజమైన దయకే విలువ ఇవ్వాలని గ్రహించాడు. అతనిలో అప్పటికప్పుడే మార్పు మొదలైంది. మహారాజు వెంటనే లేచాడు. అప్పటికీ తన జబ్బు తగ్గటమే కాదు, ఆయన అంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువ శక్తిని, ప్రశాంతతను పొందాడు. అప్పటి నుండి అమరసింహ మహారాజు అహంకారాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయటం ప్రారంభించాడు. తనకు కలిగిన సంపదను కేవలం తన గొప్పతనం పెంచుకోవడం కోసం కాకుండా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించాడు. ఆయన రాజ్యంలో పేదలందరినీ ఆదుకున్నాడు. అంతేకాదు, ఆయన తొలి ఏకాదశి గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి సంవత్సరం తను ఆ వ్రతాన్ని పాటించి రాజ్యంలోని ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని దండోరా వేయించాడు. అలా ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి అంటే, దైవభక్తి అనేది కేవలం ఆడంబరాలలో, గొప్ప దాన ధర్మాలలో మాత్రమే ఉండదు. అది నిస్వార్థతలో, కరుణలో, అజ్ఞానంలో కూడా ఉండే స్వచ్ఛమైన విశ్వాసంలో ఉంటుంది. తొలి ఏకాదశి వంటి పవిత్ర దినాలలో మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా చేసే చిన్నపాటి త్యాగం కూడా దేవుడికి ఎంతో ప్రీతిపాత్రం. ఎవరైతే ఈ కథ వింటారో వారికి కోటి ఉపవాసాలు చేసిన పుణ్యం, సమస్త శుభాలు మరియు పాపాల నుండి విముక్తి కలుగుతాయి. అహంకారం వదిలి స్వచ్ఛమైన మనసుతో జీవిస్తే దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. తొలి ఏకాదశి సందర్భంగా దేవుడు భక్తుడి కోసం విషం కూడా తింటాడు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మోక్షం ప్రాప్తిస్తుంది. జీవితంలో ఎప్పుడూ ఎలాంటి కష్టం రాదు. చాలా కాలం క్రితం ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉండేది.
దాని పక్కనే దట్టమైన పచ్చని పొలాలు, చెట్లు ఉండేవి. ఆ గ్రామంలో ఆనందయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు. పేరుకు షావుకారు, కానీ ఆయన పరమ పిసినారి. పైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంత బాధపడుతూ ఉండేవాడు. డబ్బు సంపాదించటమే, దాచుకోవటమే ఆయన జీవిత ధ్యేయం. అదే ఊరిలో నది ఒడ్డున ఒక చిన్న కుటీరంలో శివానంద స్వామి అనే ఒక సన్యాసి ఉండేవాడు. ఆయన నిరాడంబర జీవితం గడిపేవాడు. ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని జపిస్తూ పూజల్లోనే సమయం గడిపేవాడు. ఊరిలోని పురాతన విష్ణు దేవాలయాల్లోనే ఆయన ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ఒక దివ్యమైన ప్రశాంతత, తలపై చిరునవ్వు ఉండేది. ఊరి ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవించేవారు. ఆనందయ్యకు ఊరి మధ్యలో ఒక పెద్ద కిరాణా దుకాణం ఉండేది. ఆయన నిత్యం దుకాణంలో కూర్చుని ప్రతి పైసా లెక్క చూసుకుంటూ ఉండేవాడు. ఒక చీమ కూడా అరువు అడగడానికి భయపడే అంత పిసినారి ఆయన. ఒకరోజు ఆనందయ్యకు ఊరి బయట ఒక ముఖ్యమైన పని వచ్చింది. దుకాణాన్ని నడపడానికి కొడుకు రాముడిని పిలిచి, రాము, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, నువ్వు దుకాణంలో ఉండు. ఎవరైనా సామాన్లు కొనుక్కోవడానికి వస్తే ఇవ్వు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అరువు మాత్రం అస్సలు ఇవ్వకు. నేను ఇప్పుడే వస్తాను అని చాలా గట్టిగా చెప్పి వెళ్ళాడు. రాముడు తండ్రి మాటలను శ్రద్ధగా విన్నాడు. ఎందుకంటే తండ్రి కోపం తెలిసినవాడు. ఆనందయ్య వెళ్ళిన కొద్దిసేపటికే శివానంద స్వామి ఆ దుకాణానికి వచ్చారు. ఆయన ఊరంతా భిక్షాటన చేసి ఏదో దొరికిన దాంతో భోజనం చేసుకుందామని వస్తూ ఉంటారు. ఆయన కళ్ళల్లో ఆకలి స్పష్టంగా కనిపిస్తుంది. నాయనా రాము అని ప్రేమగా పిలిచి, కాస్త ఉప్పు ఇవ్వవా, ఈరోజు కూరల్లో ఉప్పు లేదు అని అడిగారు. రాముడికి సన్యాసి అంటే చాలా గౌరవం. తండ్రి అరువు ఇవ్వద్దు అన్నాడు, కానీ ఉప్పు అడిగారు కదా, అది కూడా ఒక చెంచాడు మాత్రమే కదా అని ఆలోచించాడు. ఉప్పు డబ్బాల నుంచి ఒక చెంచాడు ఉప్పు తీసి సన్యాసికి ఇచ్చాడు. కానీ త్వరగా ఇవ్వాలనే తొందరలో ఉప్పు డబ్బా మూత పెట్టడం మర్చిపోయాడు. సన్యాసి ఉప్పు తీసుకుని శ్రీహరి నామాన్ని జపిస్తూ, నీకు శుభం కలుగుతుంది నాయనా అని దీవించి వెళ్ళిపోయారు. కొంచెం సేపటికి ఆనందయ్య తన పని పూర్తి చేసుకుని దుకాణానికి తిరిగి వచ్చాడు. వస్తూనే మూత తెరిచి ఉన్న ఉప్పు డబ్బాను చూశాడు. ఆయనకు కోపం నశాలానికి అంటింది. నేను లేనప్పుడు ఏం జరిగాయి, ఎవరు వచ్చారు అని కొడుకును కోపంగా అడిగాడు. రాముడు భయపడుతూ, అవును నాన్నగారు, నది ఒడ్డున ఉండే సన్యాసి వచ్చారు, కొంచెం ఉప్పు అడిగితే ఒక చెంచాడు ఉప్పు ఇచ్చాను అని చెప్పాడు. రాముడి మాట వినగానే ఆనందయ్య గుండె ఆగిపోయినంత పనైంది. అతని కళ్ళల్లో ఆశ్చర్యము, భయము కలిసిపోయాయి. అయ్యో, ఆ డబ్బాలో ఉన్నది ఉప్పు కాదు, అది ఒక విష పదార్థం. దాన్ని పొరపాటున ఉప్పు డబ్బాలో పెట్టాను అని గాబరా పడి దుకాణం వదిలి సాధువు వద్దకు పరుగులు తీశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆనందయ్య సన్యాసి కుటీరం వద్దకు చేరుకునేసరికి ఆయన అప్పటికే తన వంట పూర్తి చేసుకుని భగవంతుని నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చోబోతూ ఉన్నారు. ఆ దృశ్యం చూసి ఆనందయ్య ప్రాణాలు పోయినంత పనైంది. మహాత్మా, ఆగండి, దయచేసి ఆ భోజనం తినకండి. నా దుకాణం నుంచి మీరు తెచ్చింది ఉప్పు కాదు, అది విష పదార్థం. దయచేసి ఆ భోజనం తినకండి అని బిగ్గరగా అరిచాడు. సన్యాసి ప్రశాంతంగా ఆనందయ్య వైపు చూశారు. ఆయన ముఖంలో ఎటువంటి ఆందోళన లేదు. నువ్వు ఆలస్యంగా వచ్చావు నాయన, నేను ఈ భోజనాన్ని అప్పుడే భగవంతునికి నివేదించాను, కనుక నేను ఇదే తినాలి. ఒకసారి దేవునికి నివేదించిన నైవేద్యాన్ని తినకుండా వదలకూడదు. ఒకవేళ నైవేద్యం పెట్టకుంటే అది వేరు, తినకుండా వదిలేయవచ్చు. ఇప్పుడు అది ప్రసాదంగా మారింది, ప్రసాదంలో విషం ఉండదు అని నమ్మకంతో చెప్పి ఆ భోజనాన్ని తినటం ప్రారంభించారు. ఆనందయ్య కళ్ళు బైర్లు కమ్మాయి. సన్యాసి భోజనం చేయటం చూసి ఆయనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కొడుకు పొరపాటు వల్ల ఈయన ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిస్తే ప్రజలు నన్ను క్షమించరు అని మనసులో బాధపడ్డాడు. భోజనం చేశాక సాధువు అక్కడే పడుకుని నిద్రపోయారు. విషం కలిసిన భోజనం తినటం వల్ల సన్యాసికి ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో ఆనందయ్య అక్కడే కూర్చుండిపోయాడు. ఒకవేళ మధ్యరాత్రిలో ఏమైనా అయితే వెంటనే ఈయనను వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తాను అని అనుకుని సన్యాసిని కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇలా ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించని ఆనందయ్య చివరికి అలసటతో అక్కడే నిద్రపోయాడు. సూర్యోదయం అయింది. సూర్యకిరణాలు భూమిపై ప్రసరించాయి. ఆనందయ్య నిద్రలేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సన్యాసి రోజులాగే నిద్రలేచి నదిలో స్నానం చేస్తూ కనిపించారు. ఆయన ముఖం మరింత తేజోవంతంగా ప్రశాంతంగా ఉంది. ఆనందయ్య ఆశ్చర్యపోయి, మహాత్మా, మీరు బాగానే ఉన్నారు కదా, మీకు ఏమీ కాలేదు కదా అని గాబరాగా అడిగాడు. సన్యాసి చిరునవ్వుతో, భగవంతుని ఆశీర్వాదం నాయన, ఆయన దయ ఉంటే నాకేమవుతుంది అని ప్రశాంతంగా చెప్పారు.
స్నానం చేశాక సన్యాసి రోజులాగానే గుడికి వెళ్ళారు. ఆనందయ్య కూడా ఆయన వెనకాలే వెళ్ళాడు. గుడి తలుపులు తెరిచేసరికి లోపల ఉన్న విష్ణుమూర్తి విగ్రహం నీలంగా మారిపోయి ఉంది. విగ్రహం పూర్తిగా నీలిరంగులో ఉండటం చూసి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ చమత్కారం చూసిన ఆనందయ్యకు ఏం జరిగిందో వెంటనే అర్థమైపోయింది. సన్యాసి తిన్న భోజనంలోని విషాన్ని భగవంతుడే స్వయంగా తన శరీరంలోనికి తీసుకుని సన్యాసిని రక్షించాడని గ్రహించాడు. భగవంతుని ప్రసాదం విషంతో నిండి ఉందని తెలిసి కూడా దేవుడు దానిని స్వీకరించి తన భక్తుణ్ణి కాపాడటం చూసి ఆనందయ్య మనసులో పెద్ద మార్పు మొదలయ్యింది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లోపల పేరుకుపోయిన పిసినారితనం, అహంకారం, డబ్బు వ్యామోహం ఒక్కసారిగా కరిగిపోయాయి. భగవంతుని పట్ల ఆయనకు చెప్పలేనంత భక్తి శ్రద్ధ మొదలయ్యింది. సంసారం పట్ల, వ్యాపారం పట్ల ఆయనకు వైరాగ్యం కలిగింది. తన కుటుంబం, వ్యాపారం, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఈ దైవ మహిమ ముందు ఎంత చిన్నవో అర్థమైంది. ఆనందయ్య వెంటనే తన వ్యాపార బాధ్యతను తన కొడుకు రాముకి అప్పగించాడు. తన జీవితాన్ని దైవ సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన శివానంద స్వామికి శిష్యునిగా మారి తన మిగిలిన జీవితాన్ని భగవంతుని భక్తిలో, ఆయన నామ స్మరణలో, నిస్వార్థ సేవలో లీనమైపోయాడు. ఆయనకు నిజమైన సంపద అంటే డబ్బు కాదని, భగవంతుని అనుగ్రహం, నిస్వార్థ భక్తి అని తెలిసింది. ఈ కథ మనకు తెలియజేసేది ఏమిటి అంటే, భగవంతుని భక్తి అనేది డబ్బుతో, దాన ధర్మాలతో కొలవబడేది కాదు. అది హృదయంలోని స్వచ్ఛత, నమ్మకం, నిస్వార్థ ప్రేమపై ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ తన నిజమైన భక్తులను రక్షిస్తాడు. వారిని ఏ ఆపద దరిచేరనియ్యడు. మన కళ్ళ ముందు జరిగే అద్భుతాలు మన జీవితాలను మార్చగలవు, సరిదిద్దగలవు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ దశ మారిపోతుంది. స్వామివారి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించి అపర కుబేరులుగా మారిపోతారు. పాపాలన్నీ పోతాయి. కోటి జన్మల పుణ్యంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. వద్దన్నా ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మహారాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.